దేవుడు మీరు కావాలని కోరుకుంటూ. సో విశ్వాసం అంటే ఇంగ్లీష్లో దాన్ని రిస్క్ అంటారు. అంటే ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక ప్రమాదం, అంటే ప్రమాదం కలుగుతుందా లేదా అన్నది కాదు, కలిగినా పర్వాలేదు, జరిగినా పర్వాలేదు, నేను మాత్రం విశ్వసించే తీరుతాను. వెనక్కి వెళ్ళేదే లేదు. మీకు అలా అంటే అర్థం కాదు, తగ్గేదే లేదు. చూడండి, అది రిస్క్ అన్నమాట. తీసేయండి. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, లైఫ్ నెవర్ కమ్స్ విత్ గ్యారంటీ. గాడ్ నెవర్ ప్రామిస్డ్ ఎ ట్రబుల్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ, పర్ఫెక్ట్లీ ప్రిడిక్టబుల్ జర్నీ. అంటే దేవుడు ఏ రోజు కూడా మనకు ఎలాంటి బాధలు ఉండని జీవితం ఇస్తానని దేవుడు ప్రమాణం చేయలే, వాగ్దానం చేయలే. మరి ఎలాంటి అంటే రిస్క్ తీసుకోకుండా, బాధ్యత తీసుకోకుండా, అయితే అయినా పర్వాలేదు, లేకపోతే లేదు అనుకొని ముందుకు వెళ్ళకుండా నువ్వు ఉండాలి. అలాగే నీ జీవితం ఉంటుంది, అలాగే నేను దీవించాను, నీ జీవితం అంతే అని కూడా దేవుడు ఏనాడు అలాంటి గ్యారంటీస్ మనకి ఇవ్వలే, వాగ్దానాలు చేయలే. మరి అదేవిధంగా అన్ని పర్ఫెక్ట్గా, అన్ని చక్కగా నీ జీవితంలో ఉంటుందని కూడా, ఇప్పుడు నేను సేవకుడినే, అవునా కాదా? ప్రార్థన వీరుణ్ణి, అవునా కాదా? స్తుతి ఆరాధన వీరుణ్ణి, అవునా కాదా? అన్ని అవునే. కానీ దేవుడు చెప్పలే నువ్వు సేవ చేస్తే నీకు అన్ని బాగుంటుంది, నీ సుఖంగా ఉంటావని చెప్పిండా? లేదు. సో గాడ్ నెవర్ సెడ్ యూ విల్ బీ వాట్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ, పర్ఫెక్ట్లీ ప్రిడిక్టబుల్ జర్నీ. అన్ని నువ్వు జర్నీకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు బాస్ నేను వెళ్తున్నప్పుడు నలుగురు టిఫిన్ పట్టుకొని, అది పట్టుకొని, రాత్రి భోజనం ఏదో ఒకటి మర్చిపోయి వస్తారు. వీళ్ళని అడగని చెప్తారు. రైల్వే స్టేషన్ దాకా కీబోర్డ్ స్టాండ్ రెండు పోతాయి. అక్కడి నుంచి ట్రైన్లో కీబోర్డ్ ఉంటుంది, స్టాండ్ రైల్వే ప్లాట్ఫామ్లో ఉంటుంది. అది. సో దిస్ ఈజ్ హౌ. సో నథింగ్ గాడ్ సెడ్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరం ప్రయాణం చేస్తాం పర్ఫెక్ట్గా ఉండాలని, ప్రయాసపడతాం అన్ని బాగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఎక్కడ కూడా మనకు ఆ వాగ్దానం చేయలే, ఆ వాగ్దానంలో మీరు ఉంటారని దేవుడు ఎక్కడ. కానీ విశ్వసించమన్నాడు, నీ జీవితం చాలా చక్కగా ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి పాట నచ్చింది? నీకు ఎప్పుడు సగమే నస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నచ్చిందా? నస్తే సిస్టర్ విక్టోరియా కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేని పరిస్థితి. ఆ సిస్టరే నేర్పించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. నేర్పించిందంటే ఇనోనే ఓ గానా ముజే బీజా అమ్మాయి గా, ఆ సహోదరి ద్వారా పాట వస్తే దేవుడే ఇది పాడమని నాకు పంపించాడేమో. అది చాలా మీనింగ్ఫుల్, చాలా ప్రార్థనగా నాకు కూడా చాలా బాగా అనిపించింది. అందులో మీకు ఏమో నా హిందీ మీకు అర్థమైందో లేదో, కానీ నాకు మాత్రం ఆ పాట చాలా అంటే చాలా నాలోనే అలా ఉండిపోయే విధంగా నాకు అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. సో థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పాటలు ఇంకా పంపించండి, దేవుడు మళ్ళీ దీవించును గాక. ఒక్క పాట చాలండి, పరలోకం నుంచి వస్తే లోకులు అడుగుతారు ఎవరు పాడిండ్రు అని, హైలైట్ అవ్వడానికి, లోకంలో చమకాంచడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో బట్ హీ డిడ్ నాట్ ప్రామిస్ దట్ వెన్ వి స్టెప్ అవుట్ ఇన్ ఫెయిత్ హిస్ ప్రెజెన్స్ విల్ స్టెప్ us. సో హీ డిడ్ ప్రామిస్. సో దేవుడు ఇలాంటి అన్ని సుఖాలు, సంతోషం ఏది జరగకుండా మీ జీవితంలో ఉంటుందని మనకు ప్రమాణం చేయలే, వాగ్దానం చేయలే. కానీ ఏం చేశాడంటే, నువ్వు విశ్వాసంతో బయటికి అడుగు పెడితే నా సన్నిధి నీతోనే ఉంటుందని వాగ్దానం చేశాను. నేను నీతో వస్తానని వాగ్దానం చేశాను. సో ఇన్ ద బైబిల్ ఎవ్రీ మేజర్ బ్రేక్ త్రూ హ్యాపెండ్ వెన్ ఆర్డినరీ పీపుల్ టుక్ ఎక్స్ట్రాడినరీ రిస్క్. సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన కష్టమైన కార్యాలను చేపట్టి ముందుకు వెళ్ళారు కాబట్టి అసాధారణలుగా మారిపోయారు. ఈరోజు వాళ్ళలా అయిపోయారు, వీళ్ళలా అయిపోయారని మనం అనుకుంటాం. ద రిస్క్ వాట్ దే టుక్ వీఆర్ నాట్ టేకింగ్. వారు ఏ బాధ్యత, ఎలాంటి కష్టాన్ని చేపట్టారో అది మనం పట్టలేకపోతున్నాం.
అబ్బా నా వల్ల కాదబ్బా. ఎందుకు మీరందరూ ఉన్నారు కదా, రేపు మళ్ళీ 10:30కి రమ్మంటే కల్ 10:30 బజే ఫిర్ ఆ జాओ. వస్తారా? అరే నేను రాలేను భయ్. ఒకరోజు ఉద్యోగం పోతే ఏమవుతుంది? ఉద్యోగం పోతుందేమో, నేను రాలేను. సో వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద రిస్క్. బట్ గాడ్ సేస్ ఇఫ్ యూ స్టెప్ అవుట్, మీరు ఆ రిస్క్ తీసుకొని అడుగు ముందుకు వేస్తే నా సన్నిధి మీ ముందు వస్తుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బికాస్ దే ట్రస్టెడ్ ఎక్స్ట్రాడినరీ గాడ్. ఈ ఎక్స్ట్రాడినరీ పీపుల్ అంతా ఎలా అయ్యారంటే, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ దేవుణ్ణి, అధిగమించిన దేవుణ్ణి, ఉన్నతమైన దేవుణ్ణి, బలమైన దేవుణ్ణి, శక్తిశాలి అయిన దేవుణ్ణి, సమస్తం సాధ్యమన్న దేవుణ్ణి వారు నమ్మారు. కాబట్టి దే బిలీవ్డ్, దే ట్రస్టెడ్ ద గాడ్ ఫర్ హూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేర్ ఈజ్ నో నెగటివ్, ఆల్ పాజిటివ్ ఓన్లీ. అలాంటి దేవుడిని నమ్మారు కాబట్టి అలాంటి వ్యక్తులుగా మారారు. సో మనం అలాంటి ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ మనం తీసుకోవడానికి, అలాంటి బాధ్యత, అలాంటి బరువు, అలాంటి కష్టాలలో అడుగు పెట్టడానికి మనం చాలా ముందుగానే వెనుకాడతాం. మన విశ్వాసంలో ముందుగానే వెనక్కి వెళ్ళడానికి మనం ప్రయాసపడతాం. కాబట్టి మన జీవితంలో ఎక్స్ట్రాడినరీ కార్యాలు, అంటే ఉన్నతమైన కార్యాలు జరగడానికి కొన్నిసార్లు జరగకుండా ఉండిపోతుంది. ఎంత చెట్టుకి అంతే గాలి. సో ఫెయిత్ ఆల్వేస్ బిగిన్స్ వేర్ గ్యారంటీ ఎండ్స్. విశ్వాసం ఎక్కడ ఆరంభమవుతుందంటే, ఎక్కడైతే గ్యారంటీ వారంటీ ఉంటుందో అది పూర్తి అయిన తర్వాత. ఇంకా దీనికి గ్యారంటీ లేదన్నప్పుడు అక్కడ ఫెయిత్ బిగిన్స్. మీరు మంచిగున్నాళ్ళు, అన్ని బాగున్నాళ్ళు, ఉద్యోగం బాగా నడుస్తుంది, ఇంక్రిమెంట్ నెలకు వస్తుంది, సంవత్సరానికి ప్రమోషన్ వస్తుంది, మీ ఆయన బాగా చూసుకుంటున్నాడు, ఆమేనండి. మీకు అన్ని సుఖాలు ఇంట్లో ఉన్నాయి. కూర్చున్న దగ్గర పని మనిషి, ఊడ్చి ఆయన ఉన్నాడు, తుడిసిన ఆయన ఉన్నాడు, అన్ని బాగున్నాయి. ఉన్నాయా? అయితే మీకు ఇప్పుడు ఎలా ఉంటది? అన్ని గ్యారంటీ. మా ఆనంద్ వస్తాడు, ఆటోలో తీసుకుపోతాడు, అవునా కాదు? అన్ని గ్యారంటీ ఉందా లేదా? ఉంటే వస్తుంది, లేక ఉంది అంటేనే వస్తుంది, లేకపోతే ఉన్నది కూడా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉందా? పక్కా? అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది అనుకో, ఆనంద్ రాలే, ఆటో రాదు, ఊడ్చిన ఆయన రాలే, తుడిచిన ఆయన రాలే, అన్ని ఊడ్చుకుపోయినాయి అనుకో. ఏమైపోయినాయి? నాక్కొని పోయినాయి, ఊడ్చుకొని పోయినాయి అనుకుందాం. నక్కికిని పోచి, పెరికిని పోచి, తొడిచికిని పోచి, అవునా కాదా? అప్పుడు పుడుతుంది చూడు విశ్వాసం. నన్ను ఎవరు చూస్తారు, నా బతికెక్కడ? ప్రైజ్ ది లార్డ్. సో వేర్ ఎవర్ ద గ్యారంటీ ఇస్ దేర్, అష్యూరెన్స్ ఇస్ దేర్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా వల్ల అయితే నేను చేస్తాను, నా పనితనం, నేను ఉన్న తనాన్ని చూసి ఏది ఎవరైనా మెచ్చుకుంటారు, నాకు అన్నీ జరుగుతుందని. ఆ టైం అయిపోయిన తర్వాతనే నీ జీవితంలో విశ్వాసం ఎదుగుతుంది. అప్పటిదాకా విశ్వాసం రాదు. టిల్ దెన్. ఇప్పుడు చూడండి, 25, 26, 27, 28, 29, 30 రావద్దు అనుకుంటా. దాని తర్వాత రావద్దు. పిల్లలు పుడతారు. ఇప్పుడు చూడు, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఎందుకంటే గ్యారంటీ పీరియడ్ అయిపోయింది దీని మీద, శరీరం మీద. వివాహం గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, అవునా కాదా? ఆ రకంగా ఈ గ్యారంటీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ గ్యారంటీ పీరియడ్ ఉన్నంత వరకే. ఈ గ్యారంటీ పీరియడ్ ఎప్పుడైతుందో అప్పుడు చూడు, మోకాళ్ళతో నడుస్తారు. దేని మీద నడుస్తారు? ఇక్కడ కాదు, అక్కడికి వెళ్తారు, అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవలేరు, కానీ ఆడబోయి మోకాళ్ళ నడుస్తారు. వాళ్ళ బతుకులు ఇన్ని రోజులు బట్టి మోకాళ్ళ మీద నడవకుండా విశ్వాసంలో నడుచుంటే, అవునా కాదా? ఏమంటావు ఫ్రాన్సినా? మోకాళ్ళ మీద నడవకుండా దేవుడిని
దేవుడిని మోకాల మీద నడవమనిలే, బోలేగా గుట్నో పిచ్చలో కరికి విశ్వసించమన్నాడు, విశ్వాసంలో నడుమన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఎంత విశ్వాసం ఉంటే చాలన్నాడు? ఆవగింజ విశ్వాసం. ఎంత? ఆవగింజ. సజీవంగా. ఆవగింజ చచ్చిపోయిన గింజ కాదు అది. ఆవగింజ అంటే చాలా మంది ఆవగింజ అంత ఆవగింజ అంత ఫలిస్తలేదు. ఎందుకంటే ఆవగింజ చచ్చిపోతే దాన్ని నాటితే చెట్టు గట్టిగా. అయితే ఎలా ఉండాలి ఆవగింజ? గట్టిగా. మీకు నోరు లేవా? ఆవగింజలు చచ్చిపోయినాయా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆవగింజంత విశ్వాసం అంటే నీలో ఉన్న విశ్వాసము ఆవగింజ ఏ విధంగా అయితే సజీవంగా ఉన్నదో నీ విశ్వాసం కూడా సజీవంగా ఉండాలి. ఆమేన్. మనది ఈ రోజు ఉంటే రేపు చచ్చిపోతుంది. నా డైలీ వర బ్రదర్ ఇందు మినిస్ట్రీ చెత్త కూడా ఉడమట నాన్న. ఎందు మినిస్ట్రీ? నేను ఈ మినిస్ట్రీ సచ్చినా బతికినా అవ మీనుకి తిట్టినా నా నాళ్ళని వరమట. ఒక్క చాపాక అట్లా మాట్లాడి మాకేం గతి లేదా? నేను రేపటి నుంచి వస్తే అడుగు. ఇన్ని రోజులు ఆ బ్రదర్ అందంగా ఉంటాడని వచ్చిన నేను ఆయన ముఖం చూసి. అంటారు కదా సిస్టర్, బ్రదర్ ముఖం చూసి వచ్చినాం. నేను కొద్దిగా కొత్తిమీర వేసిన దాంట్లో వాసన వస్తుందని. ఇదండి మన ఆవగింజ విశ్వాసం. అర్థమైందా? అందరికైందా? నాలుగు అన్న పోరొచ్చునక పో ఆవగింజ చొల్లు. సో పో చచ్చిపోయినా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆవగింజ ఏదైతే రేపు విత్తనం నాటుతామో మనము భూమిలో, అన్ని చెట్ల కంటే అధికముగా ఎదిగే చెట్టు ఆవగింజనే. లోకంలో in the world the tallest tree is the tree of mustard. అంతగా ఎదుగుతావు, అంతగా దీవించబడతావు. కానీ కావాల్సింది ఏంటంటే సజీవమైన ఆవగింజ. మై క్యా కरूं బ్రదర్, ఇतना दिन हो गया कुछ भी नहीं हो रहा कहते. ఆవగింజ సగం వస్తుంది ఇప్పుడు, దగ్గర పడ్డది అనుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో Hebrews chapter 11 verse 6 says, without faith it is impossible to please God. So this faith has to be where? It has to be here in your mind, not in your brain. బ్రెయిన్ లెక్కది వేల పన్నది సిరియా. మీకు తెలుసా మైండ్ వేరే బ్రెయిన్ వేరే అని? తెలుసా? తెలియదా? కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెదడు వేరే, మెదడు వేరే. మరి అదేవిధంగా మనసు వేరే. మెదడుని బ్రెయిన్ అంటారు. మరి మైండ్ ఏమంటారు తెలుగులో? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో మైండ్ వేరే, బ్రెయిన్ వేరే అండి. సో ఇందులో ఏదైతే మనం ఎలా ఫీడ్ చేసి పెడతామో, ఇప్పుడు చూడండి ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మదర్ బోర్డ్ ఉంది. మదర్ బోర్డ్లో ఏదైతే ఫీడ్ చేస్తారో ఇలా కొడితే అది స్క్రీన్లో వస్తుంది, బ్రెయిన్లో వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనస్సు, మనస్సు, మెదడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనస్సు అంటే బ్రెయిన్, మెదడంటే బ్రెయిన్ అండి. మైండ్ అంటే బుర్ర. మైండ్ అంటే మనసు, బ్రెయిన్ అంటే మెదడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మన మనసులో, అందుకే దేవుడు ఏమన్నాడు? రిన్యూ యువర్ మైండ్స్ అన్నాడు, రిన్యూ యువర్ బ్రెయిన్స్ అనలేదు. రిన్యూ యువర్ మైండ్. చాలా మంది చూడండి, అమ్మా చలికాలం వస్తుంది అక్క చచ్చిపోతావు. నువ్వు నిజంగానే చచ్చిపోతావు. చలికాలం. సో ఏదైతే నువ్వు మైండ్లో ఫీడ్ చేస్తావో ఆ కాలం వస్తే ఈ శరీరం, ఈ బ్రెయిన్ వెళ్ళి మైండ్ని అడుగుతుంది, చలికాలం వచ్చింది, ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయంటే ఆమె చలికాలంలో చలికి చచ్చిపోతా అన్నది చంపే ఆమెనంట. అయితే ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఈ స్పైనల్ కార్డ్ నుంచి కింది వరకు అన్ని నర్వస్ సిస్టమ్కి, సెల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను బంద్ చేస్తున్నా అంటే ఏమవుతావు? ఇలా అని ఒకటి అంటావు, అయిపోయింది. ఇప్పుడు పంచమా, ఇప్పుడు పూడ్చా. సో మైండ్లో అదే చూడండి, ఎడారిలో
దేవుడు ఒక మాట ఫీడ్ చేసి పెట్టాడు ఇజ్రాయెల్ బిడ్డలకు. ఏం ఫీడ్ చేసి పెట్టాడంటే, పాము గరిస్తే దేన్ని చూడాలి? బ్రాంజ్ సర్పెంట్, దేవుణ్ణి చూడమన్నాడు. అది మోసే ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. పాము గర్వనే చూడు 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 అన్నాడు. అది చూసిండ్రు, బతికిపోయిండ్రు. మందు పెట్టిండ్రా? లేదు. విషం తీసిండ్రా? లేదు. ఏదైనా మాంత్రికుడి దగ్గరికి అన్నారా? లేదు. మీకు ఎలా తెలుసు? అది కూడా తెలుసు మీకు. ఏమనలే. ఫీడింగ్ మైండ్లో ఏదైతే ఉంటుందో బ్రెయిన్ అలాగే యాక్టివేట్ చేస్తుంది. అదే సిగ్నల్ స్పైనల్ కార్డ్కి ఇస్తుంది. అదే విధంగా బాడీ యాక్టివేట్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు ఇంతే 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 అని ఫీడ్ చేసి పెట్టడం అంతనే అవుతుంది. ఎందుకంటే సమ్ ప్రాపర్సీస్ వాట్ యు స్పీక్ ఇట్ విల్ టేక్ యూ అప్. సమ్ ప్రాపర్సీస్ ఇన్ యువర్ ఓన్ టంగ్, ఇన్ యువర్ ఓన్ మౌత్ ఇట్ ఈస్ దేర్ విచ్ విల్ బ్రింగ్ యూ డౌన్. ఇందుకు కడగో పోవాదమ్మా. ఈ అప్పులు నే అప్పటి నుంచి చూస్తున్న అప్పులు తీరినే వ్యాధి. ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి పోతే. నువ్వేం చెప్తున్నావు? ప్రవచనం ఇస్తున్నావు నీకు నువ్వే. ప్రావర్బ్స్ చాప్టర్ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏదైతే పలుకుతావో దాంట్లో జీవము మరణం ఉంది. సో నువ్వు ఏమి ఇస్తున్నావు? ఒక ప్రవచనం పైకి తీసుకెళ్తుంది. నీలో నువ్వు పలికే ప్రతి ఒక్క ప్రవచనము నిన్ను సర్వనాశనం చేస్తుంది. నాకు సావన్నా రాదే, నాకు సావన్నా రాదంటే ఎప్పుడు వస్తుంది? దగ్గర పడుతుంది అది. అవునా కాదు? అవును. సో ఇదంతా మనం ఫీడ్ చేస్తున్నాం బ్రెయిన్కి. ఏది చేయమంటే అదే చేస్తుంది అది. అందుకే దేవుడు అన్నాడు, నీ మనసుని మార్చు, చేంజ్ యువర్ మైండ్, రిన్యూ యువర్ మైండ్, దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్. ఎంతమంది ప్రార్థనలో 15 సంవత్సరాల నుంచి ఉన్నారండి, అయినా మనిషి మారలి. అవునా? ఏం ఫ్రాన్సినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను? నీ డిగ్రీ తక్కువ ఉంది. సో చాలా సంవత్సరాలు బట్టి మనం ఉన్నాం, ఆయన మనసు మారలే. నడక మారలే, మారింది. చీరలు మారినాయి, రంగు డ్రెస్సింగ్ మారింది, మాట తీరు మారింది, మనసు మారింది, అస్సలు మారలే. బైబిల్ పట్టుకొని నడిస్తే కింద జీమ జావద్దు, అంత భక్తి. కానీ మనసు మాత్రం మారలే. సో ఏదైతే మనం ఫీడ్ చేసుకొని ఉన్నాం, అందుకే దేవుడు అంటాడు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ మైండ్. సో ఇక్కడ నుంచి అన్ని సిగ్నల్ వెళ్తాయి. మీ మనసుకి, మీ యొక్క మనసుకి నచ్చితే మీరు వచ్చిండ్రా, మెదడుకు నచ్చితే వచ్చిండ్రా? మనసుకి నచ్చి. అవునా కాదు? అవును. టుడే యు ఆర్ హియర్ బికాస్ యువర్ మైండ్ హ్యాస్ గివెన్ ఎ సిగ్నల్ టు యువర్ హార్ట్. టుడే ఈస్ ఫ్రైడే. టుడే ఈస్ ఫ్రైడే. నేను వెళ్ళాలి, 11 గంటల లోపల వెళ్ళాలి, లేకపోతే మా బ్రదర్ వాయించేస్తాడు. ఆ రకంగా. సో మీరంతా యాక్సిడెంట్ కాదు. మీరు ఏదైతే ఫీడ్ చేసి పెట్టారు, ఎవ్రీ ఫ్రైడే ఎక్కడికి వెళ్ళాలి? మనం వెళ్ళాలి. అమృతవాణిలో ప్రేయర్ ఉంటుంది, మనం వెళ్ళాలి. హీలింగ్ ప్రేయర్లో పాల్గొనాలి. అబ్బా వెళ్ళకపోతే ఈ వారమంతా నాకు ఒక మాదిరిగా ఉంటుంది. మీరు అది ఫీడ్ చేసి పెట్టేసిండిడా. వెళ్ళకపోతే నాకు ఎలా ఉంటుంది? ఏదో ఒక మాదిరిగా ఉంటుంది. మినిస్ట్రీకి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పాలి? ఏదో మాదిరిగా ఉంటుంది. అది అలాగనే ఉంటుంది చూడు. నువ్వు పోకపోతే, ఫ్రైడే ఒకరోజు పోకపోతే అలాగే ఏదో పోగొట్టుకున్నట్టు. మరి అన్నీ ఉన్నాయి నీకు కొంపలో, అన్నీ ఉన్నాయి, ఫీడ్ చేసి పెట్టి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ లవ్వర్ కాదు, మీకు ఎవరు రిలేషన్ కారు, ఎవరు కారు, ఒక వ్యక్తి ఒక రోజు మాట్లాడకపోతే మీ మనసు ఏదో రకంగా ఉంటుంది. ఏముంటది? ఏదో ఒక రకం. నేను చెప్పినట్టు చెప్పాలండి. ఏదో రకం. ఏవో అబ్బా అప్పటి నుంచి మాట్లాడాను, ఆమె ఎవరో ఏటిదో, యాడబుట్టిందో యాడబుట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు ఎలా ఫీడ్ చేసుకొని పెట్టారంటే, మనం ఎంతమంది వచ్చినాం? వచ్చేటప్పుడు ఒక్కరం. ఎంతమంది వచ్చినాం? ఒక్కరం. గట్టిగా ఒక్కరే. పోతున్నప్పుడు ఒక్కరే. అది మీ ఫీడింగ్. అది ఎంతమంది వచ్చినావమ్మా? మీ అమ్మ నాన్న గంటే వచ్చినావు అంటే ఎంతమందితో వచ్చింది? ఇద్దరు. ఇద్దరు వల్ల ఒక్కతో వచ్చింది. పోయేటప్పుడు ఎంతమంది మోసుకొని పోతారు? ఒక్కరే. ఫీడింగ్ ఎలా ఉంది? నేను ఒక్కనే వచ్చినా ఒక్కడే పోతానంట. కరెక్ట్ ఫీడింగ్ ఇది? కరెక్టా కాదా? తప్పు.
మీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వెట్లా వస్తావు? మా ఒక్కరే వచ్చిందట, ఒక్కరే. నువ్వేం జీసస్వా? ఏమన్నా బుర్రుందా సిస్టమ్? మళ్ళీ చూస్తే కౌన్సిలింగ్లు వీళ్ళందరూ వేరే వాళ్ళకి పోయి చేస్తారు. వీళ్ళకే తెలియదు ఎంతమంది ద్వారా వచ్చినాం మనం ఈ దునియాలోకి. ఏం మాట్లాడతారు? अरे आदमी आता लेकिन उसके लिए 2 आदमी कृषि करते हैं, तीसरा आदमी पिता परमेश्वर. तब हम आए, उसके मर्जी के बिना बिना माँ बाप का आ गया, अकेले अकेले अकेले. తల్లిదండ్రులు లేకుండా వచ్చేసినామ్మా. లేదు మళ్ళీ నేను ఒక్కదాన్ని వచ్చినట. ఏ గాడ నుంచి వచ్చింది? ఇదం తోట నుంచి వచ్చినావా? ఆదంలాగా అవ్వలాగా. మీ ఆయన ఆదాము, నువ్వు అవ్వ. नहीं देखने में पर्सनालिटी वैसी दिखती, आदम अव्वा के जैसे. చూడండి ఎలాంటి ఫీడింగ్ ఉంది. నేను ఒక్కదాన్ని ఎలా వస్తో దేవుడు చిత్తగించకపోతే, నా తల్లిదండ్రులు నా గురించి ప్రార్థన చేయకపోతే, నా తల్లిదండ్రులు నన్ను కావాలని కోరుకోకపోతే ఎలా వస్తాను ఈ లోకంలో? నేను రాలేను. నా తండ్రి చిత్తం లేకపోతే నేను మరణించలేను. నా సహకారులు, నాతో ఉన్నవాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి సమాధి చేయకపోతే నేను వెళ్ళలేను. సో మెనీ హ్యాస్ టు టేక్ మీ, మెనీ హ్యాస్ టు బ్రింగ్ మీ. ఎవరో ప్రార్థన చేస్తే నేను వస్తాను. నేను అట్లా అడ్డగా రాలే వీళ్ళలాగా. ఒక్కడే వచ్చిన. మా అమ్మ ప్రేయర్ చేసింది, మా డాడీ ప్రేయర్ చేసి ఉంటాడు, మా తాత ప్రేయర్ చేసి ఉంటాడు. అందుకే ఇలాంటి భక్తులు పుడతారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని మనం అలా వచ్చేలే. ఆవారే క్యా ఐసా ఆజానికి పొరికి తునుంగ్లా. यीशु मसीहा तू मेरा सहारा, तेरे बिना मैं कुछ भी नहीं. सदा मेरे संग चलना प्रभु, बिना तेरे मैं चल ना सकूं. అంటే యేసు బినా మై ఆ ही नहीं सकता. అరే అద్భుత బిడ్డల్లాగా వచ్చేసినట్టు ఒకదానిమే వచ్చిన. యేసు రావడానికి మరియ తల్లి యోసేపు అవసరం ఉండే. వీళ్ళు వాళ్ళకంటే గొప్ప లైఫ్. నాకు కొన్నిసార్లు ఎవరితో మాట్లాడుతున్నా ఎవరితో ఉన్నా నాకే అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మైండ్ సెట్ చేంజ్ అయిందా లేదా? అయింది. పక్కా పక్కా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని మన మైండ్ సెట్లో ఇలాగే ఉంది. మన జీవితంలో ఏదన్నా అయితే ఏ బక్రాన్ని పడదామా అని చూస్తుంటాం. అవునా కాదు? అవును. మీరందరూ అనుకుంటారు కాదు, మీరే చెప్తారు ఇప్పుడు. జీసస్ని సిలువ ఎవరు వేసిండ్రమ్మా? హూ క్రూసిఫైడ్ జీసస్? ఎవరమ్మా? జీసస్ని సిలువ ఎవరు వేశారు? వేసే విధంగా ఎవరు చేశారు? ఓకే, లే అప్పుడు మీరు లేరులే, అప్పుడున్న కాలంలో మాట్లాడండి. మీరంతా సీనియర్ క్రిస్టియన్స్ గారు, మధ్యలో మారిండ్రు మీరు. మా తాత ముత్తాతలు వచ్చి మేము క్యాథలిక్స్, మీరు అప్పుడు లేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక భార్య భర్తను అడిగిందంట, ఏమండి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకంటే ఎక్కువ కదా, మీరు నాకంటే ముందు పుట్టిండ్రు కదా అంటే, అవును అన్నాడంట. సుండ్రే బెదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం అడిగింది ఆమె భర్తను? డేట్ ఆఫ్ బర్త్. నాకంటే ఏజ్ నీకు ఎక్కువ కదా బెనర్ అంటే, బెనర్ ఏమన్నాడంట? అవును అన్నాడంట. నువ్వు నాకంటే ముందు పుట్టినావు కదా? అవును అన్నాడు. మరి నేను పుట్టినప్పుడు నువ్వు హాస్పిటల్ ఎందుకు రాలేదు చూడ్డానికి అన్న. ఇప్పుడు ఆడు ఉండాలా పోవాలన్నా? నువ్వు అస్సలు ప్రేమిస్తలేవంటుంది.
నువ్వు నిజంగా ప్రేమిస్తే అప్పుడు వచ్చేవాడి కదా. ఈమెకేమన్నా మెంటల్. నా అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నేను అడిగిన జీసస్ని ఎవరు అన్ని కష్టాలకు, బాధలకు, ముళ్ళ కిరీటానికి, కొరడా దెబ్బలకి ఎవరు అప్పగించారు? ఇంకా ఎవరు కొట్టిండ్రు? రోమన్స్ కొట్టిండ్రు. ఎవరు సిలువ వేయుడు వేయుడు అన్నారు? ప్రజల కులం ఏంటిది? అది చెప్పు. యాజకులు, ఫరిసీయులు, యూదులు అందరు కలిసి ప్రజలంట. ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కౌన్సిల్ మెంబర్ ఈయన సనత్ నగర్ ప్యారిష్లో. వాళ్ళు పోయిన రిటైర్ అయిపోయిన తీసి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనమందరం ఏం చూస్తుంటామంటే పరిసయ్యులు, యూదులు, మరి రోమా పరిపాలకులు దేవుడిని కొట్టి ఆయనను సిలువ వేయాలని కక్షగట్టి వారిని యూదా ఇస్కరియోతు అప్పచెప్పి ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసేని జెస్టమని తోటలో మీరు చూడండి, యేసే తండ్రి దేవుని అడుగుతున్నాడు, ఈ కప్పు, ఈ పాత్ర నేను తాగితే ఇన్ని రకాల వేదన బాధ ఉంది, నాకు తాగుమంటావా అని అడుగుతున్నాడు. కష్టాలు, నష్టాలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, అవమానం, అని ఉంచుతారు, తంతారు. ఇది తాకితేనే అవుతుంది, నీ చిత్తమైతేనే వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తారు, లేకపోతే లేదంటే తండ్రి దేవుడు అంటాడు నా చిత్తం తీసుకోమంటాడు. అప్పుడే యేసే పైన ముళ్ళ కిరీటం, చెంపదెబ్బ, బుమ్ము, అదే కొరడా దెబ్బలు, ఆ తర్వాత సిలువ. అంతవరకు ఎవరైనా ముట్టుకోలేదు. So every humiliation came to Jesus when the Father accepted. ఎప్పుడైతే తండ్రి దేవుడు ఒప్పుకున్నాడు, ఎప్పుడైతే తండ్రి దేవుడు ఇది నా చిత్తం అన్నాడు, అప్పుడే యేసేని పట్టుకోవడానికి యూదా ఇస్కరియోతు రాగలిగాడు. రోమా సైనికులు వచ్చి పట్టుకోగలిగారు, తీసుకెళ్ళి ఆయనని బంధించగలిగారు. అప్పటి వరకు ఎవడు దమ్ము చాలలే. అదేవిధంగా ఈరోజు మనం ఏమంటాం? పరిసయ్యులు, ఏమంటాం? యూదులు, మరి రోమా పరిపాలకులు. కానీ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి. మీ జీవితంలో ఏమి వస్తే, మా హెడ్ నర్స్ ఉంది కదా సచికళ, ఆమె వల్లనే ప్రాబ్లం నాకు, మా బాస్ వల్ల. అవునా కాదా? ఎప్పుడైనా అనుకున్నావా నా దేవుడు ఇందులో ఎందుకు నడిపిస్తున్నాడు, ఇది దేవుని చిత్తమని? Praise the Lord. ఇలాంటి మొగుడిని ఇచ్చినవి, ఇంత మంచి బకార బైగన్ వండిస్తున్నాడు నాకు అని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ త్రూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. వితౌట్ హిస్ విల్ నథింగ్ విల్ కమ్ ఇన్ టు యూ. Amen. ఆ మైండ్ సెట్ నాకు ఉండాలి, అలాంటి విశ్వాసం నాకు ఉండాలి. నా దేవుడి చిత్తం లేకపోతే ఎవరు తాకారండి జీసస్ని? తాకిండ్రు ఎవరైనా? చంపడానికి వచ్చిండు, చంపగలిగారా? అరే నువ్వెవరు మరి? నేనెవరిని? ఆయన పోలికలో ఉన్నామంటాం, ఆయన కుమారుడు అంటాం, ఆయన కూతురు అంటాం. దెన్ హూ కెన్ టచ్ యూ? యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. నోబడీ కెన్ టచ్ యూ. నోబడీ కెన్ టచ్ యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్. ಹಾಂಗೋ ಅಡಿಕೆ ವಾಂಗೋ ಒದಗಿ ವಾಂಗೋ ಏನಾತ್ನಾಗ ನೀ ಕೂಪಿಕರದು ಮೈಂಡ್ ಸೆಟ್. అది రాదు 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 అంటే నేను బోలా నీ ఆతి కరిగా నై ఆతి తూ సెట్ కర్ లియా వైసా ఓ ఆతి చి नहीं. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఒకటి సెట్ చేసి మై మారేతో నీ ఆనా మారేతో నేను సెట్టింగ్ ఏడ్ చేసిన వాడా 000 పెట్టి 1 2 3 కొడితే వస్తుందా? అది రాదు. పాస్వర్డ్ ఆయన నామంలో అన్నీ సాధ్యమే. అది సెట్ చేసి పెట్టాలి. నా పాస్వర్డ్ అదే ఓతా ఆమేన్. ఓ కరీ రైతా. ఆమేన్. ఎందుకంటే నేను కొలిచే దేవుడు అసాధ్యుడు కాడు, సామాన్యుడు కాడు. ఆమేన్. నేను సామాన్య వ్యక్తిని కాను. ఆమేన్. ప్రజల్లో నేను మామూలుగా కనిపిస్తా, కానీ నా ఇంటర్నల్లో నా దేవునికి నేను ప్రియుడను. నన్ను దేవుడు చాలా ప్రేమిస్తాడు, చాలా ప్రేమిస్తాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఇంతమంది, లోకం ఎందుకు, మా కుటుంబంలో ఎంతో మంది నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు, నాకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫిల్ ద బ్లాంక్స్ ఉంటుందమ్మా అక్కడక్కడ. ఉన్నారు. అయినా కూడా నాలాంటి తాగుబోతుని ఎన్నుకున్నాడు. Praise the Lord. ఒక్క నిమిషం,
ఎందుకంటే ముందు ఫీడ్ చేసి పెట్టిండి ఈయన ఒక ప్రవక్త అవుతాడని. Amen. ఆ ఫీడింగ్ చూడండి, ఇన్ని విధాలుగా వెళ్ళినా పని చేసిందా లేదా, చేసింది. చేసిందా లేదా, చేసింది. నువ్వు ఫీడ్ చేసి పెట్టు, అది అయ్యే తీరుతుంది, Amen. అది జరిగే తీరుతుంది. Amen. నువ్వు లేవనెత్తబడతావంటే లేవనెత్తబడతావు. Amen. యు విల్ బి బ్లెస్డ్. అమీనా అన్నాను. Amen. అంతే. ఓన్లీ వన్ వర్డ్ ఐ గివ్ ఇన్ ద మెసేజ్, దట్స్ ఇట్. ఏం సిస్టర్ అంజనా? ఎనీథింగ్ డిడ్ నాట్ హ్యాపెన్, Happened. ఎవ్రీథింగ్ Happened. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎన్నో కష్టాల నుంచి ఏదేదో చెప్తుంది సిస్టర్. ఎందుకు మొన్న బ్రదర్ నాకు చుట్టూ ఇస్తలేదు, నాకు ఇన్ని, నువ్వు పో సిస్టర్ అన్న. అక్కడ నుంచి మెసేజ్ పెట్టింది, మై లీవ్స్ ఆర్ గ్రాంటెడ్ అంట. Amen. Amen. సో మై ఫీడింగ్ ఇస్ దట్. ఏదైనా దేవుడి నామంలో అసాధ్యం పలికే వ్యక్తులు మనం కాము, శాపం అవుతుంది అది మనకి. మన దేవుణ్ణే మనం తక్కువ అంచనా వేస్తున్నాం, మనం కొలిసే దేవుణ్ణి. సో ఫెయిత్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్. జీసస్ డిడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి. హిస్ ఫాదర్ గేవ్ కప్, హీ డ్రాంక్ అండ్ వెంట్. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫాదర్, టేక్ ఇట్, ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. Amen. నీకు దీవెనగా ఉంటది అది. Amen. కప్పు తీసుకొని ఎక్కడికి పోయిండు యేసయ్య? Gethsemane తోట. పరలోకానికి వెళ్ళిండు. ఇదిగో నువ్వు ఇచ్చిన కప్పు Amen. తిరిగి తెచ్చినా అని. He took the same cup what father gave him. What father gave him? All the sins, all the curses, అన్ని మన పాపాలు శాపాలు అన్నీ ఇస్తే వేసి అదే రక్తంలో కలిపి, ఆయన రక్తంలో కలిపి తీసుకెళ్లి తండ్రికి ఇచ్చేసిండు. ఇదిగో తెచ్చిన. సో వాట్ ఎవర్ కమ్స్ టు యూ, ఇట్ గోస్ టు హిమ్. ఇట్ ఇస్ నాట్, ఇట్ వోంట్ బి విత్ యూ. నాతో ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేయమంటారు, నేను ఎక్కడ మోసుకొని తిరగాలి? ఎన్ని గంపలు నిండిపోయి ఉంటుంది. జీసస్కి 12 బాస్కెటే మిగిలింది, మనకైతే బోల్డ్ గంపలు ఉంటుండే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ రకంగా ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో దేర్. Amen. సో ఈ రోజు నుంచి ఎంగ అన్నితా పన్నికోమా ఎనకు పెర్లు యారు అన్ని అది పక్తలే కదా మరి బెట్టినా కిచెన్లో బాత్రూమ్ పక్తులే అది వెచ్చుకోమా బత్తి. సో ఈ బత్తీలు ఇవన్నీ ఆపేయండి. సో ఏదున్నా ప్రే టు గాడ్. ప్రభా ఇది నీ చిత్తమా? ఖచ్చితంగా ఇందులో నాకు దీవెన వచ్చే తీరుతుంది. Amen. నేను ఆశీర్వాదకరంగా మారే తీరుతాను. Amen. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, నాకు అప్పులున్నాయి, బలహీనతలున్నాయి, బాధలున్నాయంటే నన్ను ఇచ్చే బిడ్డగా దీవిస్తావు. Amen. 10 మందికి కాదండి ఇచ్చేది, అరే ఒక్కరికి ఇస్తే చాలు క్రిస్మస్కి బట్టలు. నేనైతే పెద్ద ఫీల్ అయిపోతా ఇచ్చినా ఒక్కరికి. అవునా కాదా? అవును. ఎస్ ఆర్ నో? Yes. దీవెననా కాదా? దీవెన. మీలాగా కాదు కంజూషన్. నేను ఒక్కరికి ఇచ్చినా దీవెననే. Amen. ఈ సంవత్సరం ఒక్కడికి ఇస్తే వచ్చే సంవత్సరం 1000 మందికి. నేను స్టార్టింగ్లో చీరలు పంచుతున్నప్పుడు నిజంగా నేను సాక్ష్యం చెప్తున్నాను. బేగంపేట్ రసూల్పురాలు చీరలు పంచుతున్నప్పుడు మా కుటుంబంలో అందరు నన్ను వెలివేశారు. ఇంట్లో పిల్లలకి పెళ్ళాంకి బట్టలు లేవు కానీ మందికి చీరలు పంచుతున్నారని. ఆ రోజుల్లో మన దగ్గర సౌండ్ సిస్టమ్ లేదు. సిస్టర్ ఎలెన్ వాళ్ళ భర్త బ్రదర్ ఇమాన్యువల్ బ్రదర్ వచ్చి చిన్న డబ్బాలు పెట్టి అక్కడి నుంచి సౌండ్ సిస్టమ్ నేర్పించిండు. ఆయననే నన్ను ఇలాంటి అన్ని చెడలు వాటిని నేర్పించిండు. ప్రైజ్ ది లార్డ్. నేను మంచిగా మైక్ లేకుండా పాడుతుంటాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అప్పటి నుంచి పంచుతున్నా. ఇంట్లో బట్టలు కొనేవాడిని నేను కాదు, కానీ చీరలు పంచేవాడిని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే ఇందాక చెప్పాను కదా గింత కొన్నదని. అది ఆమె కొనింది కాదు, ఆయన సెట్ చేసి పెట్టిండు. Amen. నువ్వు 2 పంచు, నేను 1000 పంపిస్తున్నాను నీకు అని. Amen. సో ఆ రీతిగా ఉంటుంది. అట్లానే క్రిస్మస్కి డబ్బులు అడగండి, మీరు బాధపడకండి. ప్రైజ్ ది లార్డ్. Praise the సో Lord. ఆ రీతిగా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నా తండ్రికి తెలియకుండా ఏది రాదు. వస్తుందా? రాదు. సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బిలీవ్, టు ప్లీజ్, టు లవ్ గాడ్. టు లవ్ గాడ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫెయిత్. విశ్వాసం లేకపోతే దేవుణ్ణి ప్రసన్న పరచుట అసాధ్యము. విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టుడై ఉండుట ఆ. అసాధ్యము. ఇష్టము ఉండదు దేవుడికి. నేను ఇష్టముగా ఉండాలని కోరుకున్నా కూడా అది అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ డస్ నాట్ రెస్పాండ్ టు కంఫర్ట్. హీ విల్ నెవర్ రెస్పాండ్ ఫర్ ద కంఫర్ట్ జోన్. హీ రెస్పాండ్స్ టు కరేజియస్ పీపుల్. కరేజియస్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్యారంటీడ్, దెన్ ఫెయిత్ బికమ్స్ అన్నెసెసరీ. దేవుడు ఎక్కడైతే అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయో అక్కడ దానికి రెస్పాండ్, అంటే దానికి జవాబిచ్చినా, మీరు చేసిన ప్రార్థనకు జవాబిచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కదా. అవును బ్రదర్. ఇప్పుడు చాలామంది చూడండి, ప్రార్థనకు రారు. నువ్వు కొడుకుని ప్రేయర్కి రానంటే నాకు అవసరం లేదు నువ్వు అంటాడు అమ్మని. ఎందుకంటే నీకే కష్టాలు ఉన్నాయి, నువ్వే కదా నా పెళ్లి చేయాలి. ఇప్పుడు నా కోడలు తీసుకురావాలంటే నీ బాధనే కదా. కైకుని ఆతే తు మెరకు పైదానే కరేగా అంటాడు ఆయన. అడుగుతాడు, అక్కకైతే చేసినావు నాకు చేయవా, చలో తు రేపేం చేస్తాడు, నేను రాను నువ్వు పోయిరా పో అని అంటదా తల్లి? అనగలుగుతుందా గట్టిగా? అనదు బ్రదర్. సో కష్టం ఇప్పుడు ఎవరికి ఉంది? వాళ్ళకే ప్రార్థన జవాబు కావాలి. కష్టం లేని వాళ్ళకి, సుఖంగా ఉన్న వాళ్ళకి దేవుడు జవాబు ఇవ్వడు. అంత అవసరం అనుకోరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన అన్న మైకిల్ ఉంది, ఉందా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది బ్రదర్. అందరు కనిపిస్తుందా? కనిపిస్తుంది. நீ வெறும் ஃபோன்ல தான் பேசாரு అమ్మకిட்ட. இப்போ వాయితను చొల్లాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె సిస్టర్ యాంజలినా అని వెళ్ళి, యాంజలినా ఆయనకు ఒక 10 రూపాయలు కూడు అంటే, యాంజలినా ఏమంటావు మనం? ఇస్తా. ఎందుకు? ఆమె దగ్గర పైసలు ఉన్నాయని ఆమెకి ఇస్తావా? నేను అడిగితే లేవు, ఎంగో కిటాయితా వర్లే చొల్వే. ప్రైజ్ ది లార్డ్. పతే నా హుషారాకరే నీ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు సాధారణంగా? నీకెందుకమ్మా, నీ దగ్గర ఉంది అంటారు, అవునా కాదు? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమెను చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఇస్తుంది. అమెరికా నుంచి వచ్చింది, బాగా పైసలు ఉన్నాయి అనిపిస్తుంది. అంటే కంఫర్ట్ జోన్లో ఎప్పుడైతే కనిపిస్తుందో ఆమెకు నిజంగా అవసరం ఉన్నా మనకి ఇవ్వాలి అని మనసు రాదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సో అదేవిధంగా మంచిగా సూటు పెట్టుకుని 10 రూపాయలు తుమ్కు కైకు పోయి తుమ్ జాకే 10 రూపాయలు కూర్చొని మజాక్ కర్ రేగా అంటాం, జోక్ చేస్తున్నాం అంట. సో అలాంటి కంఫర్ట్ జోన్లో ఉంటే దేవుడు మనకు దీవించినా దీవించకపోయినా మనం సర్దుకుపోతాం. కానీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గ్యారెంటెడ్, దెన్ ఫెయిత్ బికమ్స్. సో అన్నీ ఉన్న స్థలంలో, అన్నీ దొరికిన స్థలంలో అక్కడ విశ్వాసము, ప్రైజ్ ది లార్డ్, అవసరం ఉండదు. అందుకే చాలా మంది ప్రైజ్ ది లార్డ్, కష్టం, నష్టం, వేదన, బాధ, బలహీనత వాళ్ళ జీవితంలో వస్తే వాళ్ళే నడుచుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళకు నెసెసరీ కావాలి, అప్పుడు విశ్వాసం వాళ్ళకి కావాలి, ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు. సో వెన్ గాడ్ కాల్స్ యూ, He often removes human guarantees so that you can learn to trust His guarantee. మనుషుల నుంచి వచ్చే సదుపాయాలు, మనుషుల నుంచి వచ్చే ప్రతి ఒక్క వారంటీ గ్యారంటీని దేవుడు తీసేస్తాడు. ఎవ్వరు సాయం చేయరు. ఎవ్వరు, చాలామంది చెప్తారు ఆ సమయం ఎలా ఉండే తెలుసా, ఎవ్వరు నన్ను కేర్ చేయలేదు, ఎవ్వరు ఆదుకోలే, సహాయం చేయలేదు, ఉన్నా ఇయ్యలే అంటాం కదా. ఆ వెరోనిక దగ్గర, సారీ ఆమె రాలే ఈరోజు, వాళ్ళ ఊరోళ్ళు ఉన్నారు కదా, నాగ్పూర్ వాళ్ళు. ఆమె దగ్గర కమ్మలు ఉండే, ఎంత అడిగినా కానీ ఇయ్యలే ఆమె. సో గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద హ్యూమన్ గ్యారెంటీస్. నీ సొంత స్నేహితులు, బంధుమిత్రులు, ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని మీద మనం ఆధారపడే విధంగా, యూ షుడ్ బి ఓన్లీ guaranteed by the word of God. Amen. So that you learn to trust His guarantee through His word. ఆయన వాక్కు ద్వారానే. నా నుండి అన్ని కదిలిపోయిన తర్వాతనే వాక్కును పట్టుకున్నా, దేవుణ్ణి పట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు చాలా మంది ఇంకా వాక్కును పట్టుకొని నడవడం లేదంటే, ఇంకా వాక్కు మీద పరిపూర్ణంగా ఆధారపడి లేరంటే, వాళ్ళ జీవితంలో ఇంకా కొన్ని గ్యారంటీస్ ఉన్నాయి. ఇప్పుడు మా బ్రదర్ బెంజమినే కావచ్చు, వాళ్ళే కావచ్చు, వీళ్ళే కావచ్చు,
గ్యారంటీస్ ఉన్నాయి. ఇప్పుడు మినిస్ట్రీ నడిపేయడానికి మనమందరం కావాలన్నా వద్దా? ఇక్కడ పని చేసే వాళ్ళందరూ కావాలి, కానీ నేను వాళ్ళ మీద ఆధారపడాలి. అందరూ నాతో సంవత్సరాల నుంచి ఉన్నారు, అయినా వాళ్ళు రాకపోతే నెక్స్ట్ ఫ్రైడే పర్వాలేదు, నేను చేస్తా అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఫీడింగ్ నాలో ఉంది. ఎందుకంటే ఒక్కళ్ళు రాకపోతే మనం కొలాప్స్ అయిపోతాం. కెమెరామ్యాన్ రాలేదనుకోండి, మ్యూజిషియన్ రాలేదనుకోండి, మరి అదేవిధంగా అక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి రాలేదు, ల్యాప్టాప్ చేసే అంటే యూట్యూబ్ ప్రమోట్ చేసే వ్యక్తి రాలేదు, ఏమైతాం? ఎలాగా యూట్యూబ్ ఆన్లైన్ పంపిస్తాను నేను, అవునా కాదు? అవును బ్రదర్. కొద్దిగా సేపు అన్నం మానేస్తే అన్ని అక్కడ సెట్ చేసి వచ్చి ఇక్కడ నిలబడిపోతా. సో నాకేముంది? నా వాక్కు మీద నాకు బలం ఉంది, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. సో పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకైతే మనం పూర్తిగా వర్డ్ దేవుని వాక్కు మీద దేవుని మీద మనం ఆధారపడమో మనం తడమాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఎంతమంది ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నారు? సజీవంగా ఇట్ షుడ్ బి అలైవ్, లైవ్ ఫేత్. సో ఆ రకంగా పూర్తిగా ఆవగింజ చూడండి, పాతేశారు భూమిలో, కానీ ఎవ్వరికి కంప్లైంట్ చేయలే. అదేవిధంగా విశ్వాసంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన రాకూడదు. నీలో ఎవ్వరు నీ పక్కన లేరు. ఇక నీ జీవితంలో దేవుడే నిన్ను లేవనెత్తాలి అక్కడి నుంచి. ఆమేన్. హూ కెన్ బ్రింగ్ దట్ మస్టర్డ్ సీడ్ అవుట్ ఆఫ్ దట్ సాయిల్ యాజ్ ఎ ట్రీ? కానీ ఒక్కరోజు అది చెట్టు ఎదుగుతుంది చూడండి, అందరికీ ఫలాలు పంచి పెడతాయి. ఆమేన్. నీ ఒక్క కొడుకు చాలు ఈ లోకంలో తరతరాలు బయటికి రావడానికి. ఆమేన్. అవునా కాదా? అవును బ్రదర్. సో ఆ రకంగా దేవుడు అబ్రహాంని పిలిచాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం. అబ్రహాం స్టార్టెడ్ హిస్ జర్నీ విత్ ఎ రిస్క్. కష్టంగా దేవుని మాట నమ్మగలిగాడు అబ్రహాం. ఎందుకంటే దేవుడు పిలిచాడలేగా. ఏం వదిలేమన్నాడు? భూమిని వదిలేశాడు. హీ లెఫ్ట్ హిస్ ల్యాండ్, హీ లెఫ్ట్ హిస్ రిలేటివ్స్, హీ లెఫ్ట్ హిస్ ఐడెంటిటీ. అంటే ఏ దేశంలో పలుకుబడి ఉంది, ఏ దేశంలో నన్ను గుర్తుపడతారు, అవన్నీ వదిలేసుకున్నాడు ఆడనే. ఇప్పుడు ఏ దేశానికైతే దేవుడు వెళ్ళమంటున్నాడో అక్కడ ఎవరు గుర్తుపట్టరు. అక్కడ ఎంత కష్టమవుతుంది. ఆకలేస్తే ఒకటి అన్నం పెట్టరు, ఎవరో అనుకుంటారు. 10 రూపాయలు అడిగితే ఇవ్వరు. ఆస్తి వదులుకున్నాడు, ఊరు వదులుకున్నాడు, పేరు వదులుకున్నాడు, ప్రతిష్ట వదులుకున్నాడు. ఆయనని గుర్తుపట్టేవన్నీ కూడా అబ్రహాం ఫలానా వ్యక్తి అని గుర్తుపట్టేది ఏది లేకుండా అన్ని దేవుడు వ్యానిష్ చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు అబ్రహాంకి సెక్యూరిటీ లేదు. ఆ రోజుల్లో విత్తనం విత్తితేనే కోసుకొని తినాలి. రేపు ఏం తింటామా, ఏం తాగుతామా, ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ వెంట్ విత్ నో మ్యాప్, హీ వెంట్ విత్ నో GPS. అబ్రహాం వెళ్ళాడు ఎలాంటి లొకేషన్ లేకుండా. వింటున్నారా? వింటున్నాము. ఏం లేకుండా వెళ్ళిండు? లొకేషన్. ఎక్కడ పోతాడో తెలియదు. అంటే ఎంత ఆధారపడి ఉంటాడు అబ్రహాం. ఇప్పుడు మనల్ని తీసుకుందాం, ఎంత ఆధారపడుతున్నాం మనము? ఆ టైం మీదనే ఆధారపడుతున్నాం. 3 గంటల గాఢ ఉండాలి, 2 గంటల ఉన్న టైంకి ఇది పడుతుకో, లే తొందరగా లేవు, మొహం కడుకో, ట్యూషన్ టైం అయింది, ఇంకా 20 నిమిషాలు ఉంది తాత. మనల్ని మనం చూడేసి టైంని ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో. జీవితం వాచ్ మీద నడుస్తుంది, దేవుడి మీద కాదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం నో క్లారిటీ, నో మ్యాప్, నో గ్యారంటీ ఎక్సెప్ట్ గాడ్. ఎలాంటి గ్యారంటీ లేదు, ఎలాంటి మార్గం తెలియదు. అంటే ఎక్కడ పోతే ఏమైతే అది కూడా తెలియదు. ఇప్పుడు మా అన్న మైకిల్ని అడిగితే ఏం తెలియదంట. ఏమి తెలియదు. నేను ఎట్లా చెప్పినా ఏమీ తెలియదు. ఆంజలిన్ ఎంత బాగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదు? మరి ఈ నుంచి అమెరికా పోతే మధ్యలో దిగుతుంది, వేరే ఫ్లైట్ ఎక్కుతుంది, అక్కడ దిగి ఆడ అమెరికాని ఎట్లా తెలుస్తుంది ఆమెకి, మరి ఇండియాని ఎట్లా తెలుసు? మరి అడిగితే ఏం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బై హార్ట్ అయిపోయింది ఆమెకి. ఇలా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాం చెల్లిలా ఆమె సిస్టర్.
ఆ వంశమే. ఆమేన్. Amen. అబ్రామ్ వంశం தானே உங்களுது? அதான் உங்களுக்கு ஒன்றும் தெரியல. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అబ్రహాం వితౌట్ ఎనీ క్లారిటీ, వితౌట్ ఎనీ మ్యాప్ వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం అన్నీ కనుక్కుంటాం, అవుతుందా? అవునా కదా? పక్కోళ్ళని అడుక్కొని అంత కనుక్కొని ఆ తర్వాత వస్తాం చూడు మెల్లిగా. కానీ అబ్రహాం ఇప్పుడు చూడండి మన విశ్వాసం ఎంత పరిపూర్ణంగా ఉంది. అవునా కాదా? అవును. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వెన్ గాడ్ స్పీక్స్ క్లారిటీ కమ్స్ లేటర్. దేవుడు ముందు మాట్లాడితే అన్ని విధాలుగా మన జీవితంలో ఏదైతే మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం, ఏదైతే మనం జీవించగలుగుతాం అవన్నీ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ దేవుడు ముందు మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఒబీడియన్స్ కమ్ ఫస్ట్. దేవుడు మాట్లాడతాడు. తగ్గించుకొని మనం ఆయన పిలుపులోనే, ఆయన చెప్పిన వాటిలోనే మనం జీవిస్తే నీకు క్లారిటీ కాదు, మోర్ దెన్ క్లారిటీ వచ్చేస్తుంది మన జీవితం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వెన్ గాడ్ స్పీక్స్ క్లారిటీ కమ్స్ లేటర్. ఫస్ట్ కమ్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సో నీ జీవితంలో ఏదైనా క్లారిటీ కావాలా, ముందు స్వరం విను. ఆ తర్వాత దేవునికి విధేయతగా వినేముగా ఉండు. ఆ తర్వాత చూడు నీ జీవితంలో అబ్రహాం చూసినంత వరకు ఎంతవరకు చూడగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిస్క్ లేకుండా పీటర్ వాక్డ్ ఆన్ వాటర్ బికాస్ హీ టుక్ ఏ రిస్క్. అవునా కాదు? అవును. పేతురు ఎక్కడ నడిచాడు నీటి పైన. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొనే ఆ యొక్క అంటే ఎదుర్కోగలిగాడు. ప్రమాదం ఉందని తెలుసు, అయినా ఇది నన్ను ఏం చేయలేదు. నన్ను పిలిచే దేవుడు దేవుడు. దేవుడు. ముందు స్వరాన్ని దేవుడు చెప్పకపోతే నడిచేవాడు కాదు. అయితే ముందేమొచ్చింది? యేసయ్య స్వరం వచ్చింది. Amen. అయితే ఈయన ఏం చేశాడు? ఏమైనా పర్వాలేదని దేవుణ్ణి నమ్మాడు, కాలు పెట్టాడు కిందికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో పీటర్ గాట్ డౌన్ అవుట్ ఆఫ్ ద బోట్, వాక్డ్ ఆన్ వాటర్. ఎవ్వరు నడవలే ఇప్పటి వరకు, యేసు తప్ప. ఓన్లీ జీసస్ వాస్ ఏబుల్ టు వాక్ ఆన్ వాటర్. అపార్ట్ ఫ్రమ్ జీసస్ ఓన్లీ పీటర్ కుడ్ వాక్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? Right. మీరు ఎవరైనా నడిచిండ్రా? లేదు. ఆ ఎంగుట్లో బోరింగ్ పూట కీళ్ళ తన్ని పో బ్రదర్, డైలీ నడకరమా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవునా కాదా? అవును. సో పేతురు పడవ నుండి దిగిపోయి నీరు మీద నడిచెను. సో ఆయన బోట్ ఆయనకు సేఫ్టీ ప్లేస్ ఉండే. అవునా కాదా? మన ఇల్లు మనకు సేఫ్టీ ప్లేస్. బట్ ద మిరకల్ వాస్ అవుట్ సైడ్ ద బోట్, నాట్ ఇన్సైడ్ ద బోట్. ఆమేన్. Amen. సో అద్భుతం ఎక్కడ జరిగింది పేతురు జీవితంలో? ఆశ్చర్యకార్యాలు ఎక్కడ జరిగాయి? పడవ లోపల జరగలే. పడవ లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాతనే, ఎప్పుడైతే నీటిలో అడుగు పెట్టాడు. ఇఫ్ పీటర్ డిడ్ నాట్ రిస్క్ సింకింగ్, హీ కుడ్ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ వాకింగ్ ఓవర్ ద వాటర్. పేతురు పడవ నుండి కాలు బయటికి పెట్టి ఆయన జీవితాన్ని కష్టంలో వేయకపోయి ఉంటే, ప్రాణ అపాయంలో వేయకపోయి ఉంటే, నడవకపోయి ఉంటే నీటి మీద, ఆయన అద్భుతం చూసేవాడు కాదు, నీటి మీద నడిచేవాడే కాదు. అవునా కాదు? అవును. అదేవిధంగా మన జీవితాన్ని కష్టమైన, నష్టమైన, వేదనైన నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, నన్ను విడువాడు, వెడబాయాడు. సో యువర్ మిరకల్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇంకెతాన్ నల్లకదు. మనం ఎప్పుడు కూడా సుఖాన్నే చూస్తాం. మనం ఏది కూడా మనం వదులుకోవాలని చూడం, ఏది కూడా మన జీవితంలో పోగొట్టుకోవాలని మనం చూడం. బాధ కలుగుతుంది ఆడిగిపోతే, కొద్దిగా కాలం వస్తుంది, నడిస్తే ఇంకొన్ని వస్తుంది, ఏమి కాదు. ఆడిగిపోతే నేను పూర్తిగా ఈ వేదన నుంచి బాగుపడిపోతాను, పూర్తిగా బయటికి వచ్చేస్తానన్న ఆ గొప్ప ఆశ మనలో ఉండదు ప్రియమైనది, నమ్మకం మనకు ఉండదు. సో పీటర్ ఏం చేశాడంటే, ఏదైనా పర్వాలే, వాక్కు ఎవరు? యేసు నమ్మాడు, అడుగు బయట పెట్టాడు. దావీదు రాజు రిస్క్డ్, కింగ్ డేవిడ్ రిస్క్డ్ హిస్ లైఫ్ వెన్ హీ ఫేస్డ్ గొలియాత్. గొలియాత్ చిన్నవాడు, అవునా కదా? చిన్నోడే కదా గొలియాత్, బచ్చగాడు, అవునా? కాదు. రాక్షసి, తెలుగు రాదు కానీ రాక్షసి బాగా వచ్చింది చూడు.
అంటే ఎన్ని పదాలని ఎట్లా నేర్చుకుంటారో చూడండి తెలుగులో. సో రాక్షసి అంటే ఏం చేస్తుంది? రాక్షసి రావా అంటదా? చూడండి, అంత గొప్ప రాక్షసి ముందు చిన్నగా ఉన్న దావీదు ఏం చేశాడు? దాన్ని అంటే ఈ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు రిస్క్. హీ వాజ్ రెడీ టు డై. యు ఆర్ రెడీ టు స్లీప్. ప్రైజ్ ద లార్డ్. మనకు దేవుని మీద రాగానే నిద్ర వస్తుంది. ఏ సచినా సస్తం ఏమైనా పర్వాలేదు, ఇప్పుడైతే నిద్రపోతాంట. వీళ్ళు చాలా పెద్ద పెద్ద కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒకటి వీళ్ళ జీవితంలో మనమంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అండి. మీరందరూ నేను చెప్తున్నాను, చాలా నమ్ముతారు కదా మీ మీద. మీరు చాలా విశ్వాసం ఉంది మీ చదువు మీద, మీ డబ్బు మీద, మీ అందం మీద, మీ హోదా మీద, మీ పలుకుబడి మీద, మీ శక్తి మీద మీకు చాలా విశ్వాసం ఉంది. ఆమేన్. ఆమేన్. ఉందా లేదా? ఉంది. రేపు ఇది చేసేస్తా, రేపు అది చేస్తా, నేను ఇది చేస్తా, నా వల్ల కాంతి ఏం లేదు, అట్లా ఇట్లా అని ఏదేదో చెప్తాం మనం. అందరికీ ఆ విశ్వాసం ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ బ్రదర్. కానీ రాత్రి అయితే అందరూ ఓడిపోతాం. ఈడ కూడా కొంతమంది తెరుస్తున్నారు. అది దూరిపోతుంది సైతాన్ని. ఇప్పుడు ఎంతమంది తెరుస్తారో అంతలో అనగానే పుష్పని వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు మనం యు గివ్ అప్ ఎవ్రీథింగ్ నైట్. యు పుట్ యువర్ హ్యాండ్స్ అప్. నువ్వేం చేయలేవు రాత్రి అయితే. ఎవరన్నా చేస్తారో చెప్పండి నాకు. ఎక్కడుంది నీ ఇన్ఫ్లుయెన్స్? బెడ్ మీద శవంలాగా ఉంటావు. ఉట్కే దిగాతి గతే, ఉట్టేతోనా దిగాతి. ఎక్కడ నీ బలం? ఎక్కడ నీ డబ్బు? ఎక్కడ నీ జ్ఞానం? ఎక్కడ నీ అందం? ఏం చేయగలుగుతాను? ఆయన కానీ రేపు నిన్ను లేపకపోతే, ఆయన కానీ రేపటికి కావాల్సిందంతా నీకు సమకూర్చి ఇవ్వకపోతే. మీకు తెలుసా, చిన్నప్పుడు నేను పండుకుంటే కన్నులో అంటుకుపోయేది. అమ్మ మీ కన్ను వరపడుతుంది, నీళ్ళు పోసుకుంటూ కూర్చోాలి ఇట్లా. ఆ తర్వాత గిడిగిడి తెలుస్తుంది. అవునా కాదా? కన్ను రాకముందు కన్ను వస్తుంది కదా, కన్ను అప్పుడు రాత్రి కాగానే మూసుకోపోయి పొద్దున్న లేస్తే తెరిస్తే కూడా రాదు. సోరైజ్ ఇంగ్లీష్ మీడియం. వాళ్ళ ఆయన మొన్ననే ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ వచ్చిండు. అంతా ఇంగ్లీష్ చేయాలి ఇంట్లో. వాకింగ్ ఇంగ్లీష్, టాకింగ్ ఇంగ్లీష్. ఎందుకంటే ఈయన అన్ని ఇల్లు తిరుగుతాడు కాబట్టి ఈయనకి స్లీపింగ్ కూడా తెలుసు. అంటే స్లీపింగ్ అంగ్రేజ్ ఎట్లా పడుకుంటారు అట్లనా? చూసిండ్రా సిస్టర్ ఎంత అన్నీ చూసి వస్తున్నాడు. ఇంగ్లీష్ స్లీపింగ్ ఎట్లుంటుంది సిస్టర్? ఆయన చూసి నాకు తెలియదు. ఈసారి పోతే సెల్ఫీ తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నైట్ వెన్ వి స్లీప్ వి గివ్ అప్ ఎవ్రీథింగ్, వి సరెండర్ ఎవ్రీథింగ్. వి కాంట్ డూ నథింగ్. యూ కెన్ డూ. నువ్వు ఏదన్నా ఉండొచ్చమ్మా. ఇప్పుడు నువ్వు ఏ లెక్కలు వేసుకుంటూ వేసుకో, కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకే ఫ్రాన్సినా బగ్ 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 అనాలి. నువ్వు ఎంత అనుకున్నా బగ్ 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 సాయంత్రం వరకు. నీ బగ్ అంతా సాయంత్రం అయితే బంద్ అయిపోతుంది. ఎవ్వరకు ముయ్యకపోయినా అదే మూసుకుపోతుంది. నువ్వు ఉన్నావే పొట్టిగా, ఉంగడం ఎందుకమ్మా? మేమందరు చూడాలన్నా ఇది పొడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మంచి సీరియస్ టాపిక్లో మధ్య గొలియాత్ ముందు దావీదు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆంజలినమ్మా, రాత్రిలో ఏమని చేస్తావా? ఇంకా పొద్దున్న లేచి చెప్తాడు, బ్రదర్ ఎన్కొరు కెనావంచి యారు వంచి అన్నమైకిలు వంచా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియం బాగా ఆలోచించండి. నేను ఏం ఫేత్ గురించి చెప్తున్నాను, విశ్వాసం దేని మీద చెప్తున్నాను మీకు. నువ్వు పడుకుంటే ఏం చేయలేవు తల్లి.
నువ్వు నిద్రపోతే ఏం చేయలేవు. నీకు పొద్దున్న సాయంత్రం వరకు నీ మీద చాలా విశ్వాసం ఉంటుంది. మా ఆయనని మార్చేస్తా అంటారు కొంతమంది. అమ్మ నువ్వు పడుకుంటే నువ్వు మారుతావో లేదో అది చూడు, నువ్వు లేస్తావో లేదో నీకే అర్థం. అవునా కాదు? అవును బ్రదర్. కొంతమంది గ్యారెంటీ రేపు 10వ తారీఖు చూడు అప్పు తీర్చేస్తానంటే. నేనేమంటున్నానంటే వీ కెన్ డూ నథింగ్ అండి. నిజంగా మీరు బాగా ఆలోచించండి. ఇఫ్ యూ థింక్ వెల్ యూ విల్ అండర్స్టాండ్. ఐ షుడ్ డిపెండ్ అపాన్ మై గాడ్. ఆమేన్. టుడే ఇఫ్ ఐ స్లీప్, ఈడ వండుకుంటే పాకెట్ కొట్టేస్తే తెలియదండి, ఈడ పేరాల్లో. అవునా కాదు? అవును బ్రదర్. నిజంగా మీకు గొలుసులు గిజ్జలు ఏమైనా కావాలంటే ఎవరు పండుకుంటారో చూసుకొని వాళ్ళు పక్కన కూర్చోవాలి. నెక్స్ట్ ఈ వారం చూడు, ఆయన దగ్గర ఏముండదు, అన్ని వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నైట్ అయితే మన పడకలో మనమందరం హ్యాండ్స్ అయిపోతాం. మనది ఏది పనిచేయదు, మన మనసు పనిచేయదు, మన బ్రెయిన్ పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, మన ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు, మన కాలు చేతులు పనిచేయదు, మన స్పైనల్ కార్డ్ బాడీ మొత్తం డెడ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు నువ్వేం చేయగలుగుతావు? సో ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ లివింగ్ వీ షుడ్ లివ్ అపాన్ గాడ్. మనం దేవుని మీద ఈ పడుకోక ముందు మనల్ని మనం దేవునికి ఎలా సమర్పించాలి మీకు ఎవరికి సరిగా తెలియదు. రాత్రిలో దేవుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇలా పడుకోక ముందు ఆయనతో ఎలా మాట్లాడి పడుకుంటే ఏ రీతిగా దీవించి రేపు పొద్దున తయారు చేస్తాడో తెలియదు మనకి. తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం వెళ్ళి అలా పడుకుంటాం క్యాజువల్గా ఏదో ప్రేయర్ చేసి. కానీ రాత్రిలో దేవుడు ఏమేమి చేస్తాడు మన జీవితంలో మనకు తెలియదు. అందుకే ఎలా లేస్తాం, ఎలా నిన్న జీవించినాం అలాగే ఈరోజు కూడా జీవిస్తాం. నిన్న ఎలా ఓడిపోయాం ఈరోజు అలాగే. మనం ఏం ఆలోచించుకుంటా పండుకుంటాం చెప్పండి? పొద్దుగాల నుంచి ఏమైందో అదే ఆలోచించుకుంటూ పండుకుంటాం. మరి రేపు ఏమొస్తుంది? మామిడి పండు విత్తనం వేస్తే ఏమొస్తుంది? మామిడి పండు. చింతపండు. ఆంజలినా సిస్టర్కి గులాబ్ పూలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో డేవిడ్ risked his life when he faced Goliath. 1 Samuel chapter 17 verse 5. I come to you in the name of the Lord. The feeding was this. I don't come by my strength. నా శక్తితో పోను, నా బలముతో పోను, యావే దేవుడి పేర. నువ్వు జైంట్గా, నువ్వు రాక్షసిగా, మా దేవుడు దానికంటే గొప్పోడు. ఆమేన్. ఆ రీతిగా వస్తున్నాడు. సో హీ హ్యాడ్ నో ఆర్మర్. ఎలాంటి ఆయన దగ్గర కవచాలు లేవు, ధనుసు లేదు, ఏ ఈట లేదు, ఏ ఖడ్గం లేదు. ఆయన ఏమన్నాడు? 50 పీరియడ్ నో గ్యారంటీ బతుకుతనం లేదా అన్నది. ఎవరికి? దావీదుకి. నో బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వెళ్ళి యుద్ధంలో పోరాడలే. ఎవరు? దావీదు మంచోడా చెడ్డోడా? గట్టిగా మంచోడు. ఆయన నా మర్డరర్. తెలుసా మీకు? ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక బలహీనం ఉంటుంది. అందరు మంచోళ్ళు గారు. ऐसा तुम भरोसा करके आज यहाँ है. मैं करेक्ट नहीं है. Praise the Lord. Praise the Lord. So there is something in each person that we ourselves don't know. Even King David doesn't know. ఊరియా భర్తను ఎవరు చంపిండు? చంపిండా? ముందు నుంచి చంపే అలవాటు ఉంది ఆయనకి. ఎప్పటి నుంచి అలవాటు ఉంది? చిన్నప్పటి నుంచి. నువ్వు ఈరోజు చేసేది మర్సీ కొత్త కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి అట్లున్నావు. అమ్మ రైటా రాంగ్? సో ఈరోజు ఒక వ్యక్తి ఇలా చేస్తుంటే వెంటనే పట్టుకోవాలి, ఈ వ్యక్తిలో ఈ గుణము ఎక్కడి నుంచి? ఏదో ఒక్కసారి గట్టిగా ముందు నుంచి. ఇప్పుడు మీలో ఏమేమి ఉన్నాయి అది చెప్పండి నాకు. ముందు నుంచి. సో ప్రతి ఒక్కరిలో ఒక బలహీన ఉంటుంది. యాకోబు ఎవరు? మోసం. ఏం చేసేవాడు? పుట్టినప్పుడే వాళ్ళ అన్న కాలు పట్టుకొని గుంజుతున్నాడు. కాలు పట్టుకొని బయటికి వచ్చిండు. అంటే నిన్ను వదిలేది లేదురా బాబు అని.
అక్కడి నుంచి దోచుకోవడం అలవాటు. ఆయన జ్యేష్ఠాత్వం యొక్క ఆశీర్వాదం అంతా తీసుకున్నాడు ఆ రకంగా. సో దీన్ని ఎవరు మార్చగలుగుతారు? హూ కెన్ చేంజ్ ద బర్త్ వాట్ ఎవర్ వీక్నెసెస్? ఓన్లీ గాడ్ కెన్ చేంజ్. Amen. సో ఈరోజు పుట్టినప్పటి నుంచి నాలో ఏ సాతాన్, ఏ దుష్టుడు, ఏ బలహీనమైన అలవాటు ఉంది, అది నేను మార్చాలంటే మనసు, ఫీడింగ్ మారాలి. Yes, Master. దావీదు రాజు కిల్లర్. హీ వాస్ ఎ మర్డరర్. ఫ్రమ్ ద బిగినింగ్ హీ యూజ్డ్ టు మర్డర్. హీ లైన్డ్, హీ కిల్డ్ beard. Then after that, that young lady who was taking bath, he killed his husband. Right? That means he is a, though he is a worshipper, but there is a weak point in it. So that weak point we have to catch ourselves and surrender to God. Amen. Otherwise, this weak point will not allow you to grow in the spirit and receive all the blessings and matter. So first and foremost, మనలో ఏ బలహీనం ఉంది? నాకు ఒక బలహీనం ఉంది. ఏంటి చెప్పండి? జోక్ చేసే అలవాటు నాకు. ఎదుటోళ్ళని ఏడిపించాలంటే మనకు చాలా ఒక్కొక్కసారి నల్లగా అయిపోతుంది ఇంటికి. సిస్టర్ आज బ్రదర్ సై మేరకు బోత్ రాది అంట. వీరందరూ మీరు నవ్విండ్రు కదా. ఆమె ఏమంటారు తెలుసా? ఆపోజిట్ దానికి. హసాయతో క్యా హై? రులాయి. ఇప్పుడు ఇది ఫీడ్ చేసి పెట్టుకుంది కదా, మై కబ్ రులాయి బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బట్ దావీదు రాజు దగ్గర ఆర్మర్ లేదు, బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు. కానీ కాన్ఫిడెన్స్ ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దేవుడు నా పక్షంలో ఉన్నాడు, దేవుడి పోరాటాన్ని పోరాడు. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ నో హూ స్టాండ్స్ విత్ యూ, యూ స్టాప్ వరింగ్. ఎవరు నీ పక్షంలో నిలబడి ఉన్నారు నీకు తెలిస్తే చింతించవు, బాధపడవు, వేదన చెందవు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎప్పుడైతే దేవుడు నీ పక్షంలో నిలబడతాడో నీకు విరోధి ఎవ్వరు లేరు. హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ ఇఫ్ యూ నో హూ ఈజ్ స్టాండింగ్ బిసైడ్ యూ. సో నీ పక్షంలో నిలబడేవాడు తెలియాలి నీకు. ఇప్పుడు కొంతమంది మీ అంట వస్తారు, చాలామంది అంటారు, అరే సిస్టర్ మీ అంట హేళన వచ్చా, అది బేకారు. ఏమన్నారు? బేకార్. అగో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం ఏమైతే మన జీవితం బేకారే అవుతుంది. నట్టి అదే నడి సముద్రంలో పడవ మునిపోయినట్టే. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ఈరోజు మనం ఏం తీసుకొని నడుస్తున్నాం మన ఇంట? మనం ఈరోజు ఏం తీసుకో? ఇగో ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగులే, గోను సంచి లాంటి బ్యాగులు, దాంట్లో ఒక అద్దం, దాంట్లో ఒక మినీ పర్స్ అంట, అందులో కూడా ఏముండదు పైసలు. మా అంటే 20 రూపాయల ఆటో ఫేర్, అది కూడా ర్యాపిడో తగ్గింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి కొత్తది తీయబోతుంది. ఇవన్నీ యాప్స్ కంటే మరొకటి కొత్త యాప్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జంతా యాప్ అంట. అది జంతా యాప్ చాలా సేఫ్టీగా ఉంటుంది అని చెప్తున్నారు. లేడీస్కి అయితే ఇంకా సేఫ్టీ ఉంటుంది, జెంట్స్ ఏమవుతారేమో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు నాతో నడుస్తున్నారు దాని మీద నేను ఆధారపడగలుగుతాను. సో ఈరోజు మనం ఎవరు బలం మీద నడుస్తున్నాం? ఎవరు ఉంటే మన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఎవరు ఉంటే మన దగ్గరికి ఎవరు రారు, ఎవరుంటే మనతో ఎవరు పోరాడరు, ఎవరుంటే మన 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 యొక్క జీవితంలో ఎలాంటి నష్టం, కష్టం, వేదన, బాధ రాదు. అది మనం చూడాలి. సో మనం విశ్వసించాలి, నా నీడవలే నా తోడు నా దేవుడు ఉంటాడు. जब राहे ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. जब राहे मुश्किल लगे मुझे ये रूहे खुदा गिरने ना देना. సో ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, ఆయన తోడుంటే మనల్ని ఎక్కడా
పడనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా మీరు చూడండి, క్వీన్ ఎస్తర్ ఆమె ఏం చేసింది? ప్రమాదానికి ఎదురుగా వెళ్ళింది. ముందు వెళ్తే ఏమవుతుంది? రాజు భవనంలోకి వెళ్తే ఇఫ్ ఎస్తర్ ఎంటర్స్ ఇన్ టు ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ షీ విల్ బి కిల్డ్. సస్తదని ఎస్తర్కి తెలుసు. సో టు సేవ్ ద నేషన్, ఆ లోక ప్రజలను కాపాడడానికి తానేమన్నది? నేను మరణించినా పర్వాలే. షీ స్టెప్డ్ ఇన్ టు ద కింగ్స్ కోర్ట్ విత్ నో గ్యారంటీ ఆఫ్ సర్వైవల్. ఇంకా నేను బతుకుతానో లేదు, అలాంటి ఏ గ్యారంటీ లేకుండా రాజభవనంలోకి వెళ్ళింది. హర్ రిస్క్ బికేమ్ ద డోర్వే టు గాడ్స్ ప్లాన్. ఆమె తీసుకున్న ఈ భయంకరమైన నిర్ణయం, ఈ అపాయం కూడా నాకు దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె అలాంటి అపాయమైన అవకాశంలో కూడా దేవుణ్ణి నమ్మి అందులోకి వెళ్ళిందో ఏమైంది? దేవుని ప్రణాళిక, దేవుని రాజ్యం, దేవుని చిత్తం ఆ దేశంలో నెరవేర్చబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ యూజెస్ ద పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు లూజ్ సంథింగ్ ఫర్ హిస్ పర్పస్. ఆయన యొక్క పర్పస్ కోసం ఎవరైనా ఏదైనా వదులుకోగలిగిన వారిని దేవుడు నమ్ముతాడు, వాడతాడు. సో ఫేత్ ఈజ్ స్పెల్డ్, నేను ముందే చెప్పాను, రిస్క్ అని. 2 Corinthians chapter 5 verse 7 says, we walk by faith, not by sight. If you only take step where results are guaranteed, you are walking by sight. చూడండి, కొరింథీయులకు రాసిన లేఖ 5:7లో దృష్టికి గాక విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాము. దేని బట్టి? విశ్వాసం. అందరం ఒకసారి గట్టిగా, విశ్వాసం బట్టి. ఎక్కడైతే గ్యారంటీ ఉంటుందో పోతే పైసలు ఇస్తారు, కొన్నిసార్లు అలా నమ్ముకొని పోతాం మనం, అవునా కాదా? అవును, పోతే ఖచ్చితంగా ఇస్తారు. అది దృష్టి, సైట్. వాకింగ్ బై సైట్ అంటే ఎక్కడైతే గ్యారంటీ ఉంటుందో అక్కడ వాక్ బై సైట్ అంటారు దాన్ని. ఎక్కడైతే గ్యారంటీ లేదు, ఇప్పుడు గ్యారంటీ లేకుండా మీరు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, అవుతుందో కాదు, అవో తక్కువని వచ్చేసి చూడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవుతుందో అవుతుంది అని వచ్చినాం బ్రదర్ అని ఎవరైనా అన్నారా? అవుతుందో అనగానే కాదు అనేసి అది వచ్చేదే అదే ఫీడ్ అయిపోయి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా ఎప్పుడైతే గ్యారంటీగా అవుతుందని వస్తున్నామో అంటే ఏదైనా అది లోకరీతి దృష్టి ద్వారా, కానీ ఎక్కడైతే అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ దేవుడిని నేను విశ్వసిస్తున్నా, అది విశ్వాసంలో నడవడం అంటే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కంటి చూపుతో కాదు. సో ఇఫ్ ఓన్లీ టేక్ స్టెప్స్ వేర్ రిజల్ట్స్ ఆర్ గ్యారంటీడ్, యు ఆర్ వాకింగ్ బై సైట్. ఫెయిత్ వాక్స్ ఇన్ టు అన్నోన్ ప్లేసెస్ వితౌట్ ఎనీ రిజల్ట్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. సో విశ్వాసం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఎక్కడో ఉన్న వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు ఎవరో తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాజస్థాన్ వెళ్ళిపోయినాం మేము, మా అక్కడ ఎవరు వస్తారు, ఎవరు పికప్ చేస్తారు, ఎక్కడ తీసుకోపోతారు, ఒడిశా వాళ్ళు చంపుతారా కొడతారా ఏం తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమీ తెలియదు. ఎట్లా వెళ్ళిపోయినాం? వాక్ బై ఫేత్. దేవుడు చూసుకుంటాడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో గాడ్ హానర్స్ పీపుల్ హూ టేక్ రిస్క్ ఫర్ హిమ్. ఆయన కోసం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే వ్యక్తులను దేవుడు, నాకున్నా లేకపోయినా పర్వాలేదు. ఆ సహోదరి ఏం చేసింది? ఎలీజా ప్రవక్తకి ఇంత పిండి ఉంటే రొట్టె చేసి ఇచ్చేసింది. ఇక నాకు ఉందో లేదు ఏం చేస్తాం, ఆయన అడుగుతున్నాడు, ఇవ్వకపోతే దైవజనుడు అంతే కదా, దేవుని యొక్క సేవకుడు అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఉంటే ఇంటి దాకా పోతారు, అయినా ఉన్నది ఇమ్మంటే ఎవరయ్యారు, అవునా కాదు? సో ఆ రకంగా సో మనం ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటామో దేవుడు ఏమంటాడు, నాకు చాలా ఇష్టం. డానియల్ చూడండి, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ అస్ అంటున్నాడు. బట్ ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్, సద్రక్ మెసెక్ అబేద్నెగో డానియల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే మా దేవుడు ఏమంటాడు? మన దేవుడు మమ్మును విడిపించగలడు, మా దేవుడు మనల్ని మమ్ము విడిపించగలడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఏమన్నారు తెలుసా? విడిపించకపోయినా పర్వాలే,
మేం మాత్రం వేరే దేవతలను ஆராதிச்சோம். ஹே வா ஆஞ்சலி நாங்கள் போகிறோம் துக்காராம் கேட்டுக்கிட்டு நான் எடுத்துன்னு போகிற பாரு 200 வேலாயிடும். ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. நீ கூட வா அண்ணம்மைக்கு பாரு, நீ நான் எப்படி மாத்திர பாரு பிரதர். நீ சொல்ற மாதிரி கேட்குவார் அவர். ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? 200. తండ్రి వందనం. తండ్రి వందనం. అయినా పర్వాలే, కాకపోయినా పర్వాలే, మా దేవుడు మాత్రం చేయగలుగుతాడు. చేయకపోయినా మేము మరణిస్తామే కానీ వెనక్కి వెళ్ళేది లేదండి. ఆమేన్. వెనక్కి వెళ్ళేది లేదు. అన్షేకబుల్ ఫెయిత్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. అంటే ఇలా జరుగుతుందని ఎలాంటి ఉద్దేశం లేకుండా వారి యొక్క విశ్వాసం ఉంటుందన్నమాట. జరిగినా పర్వాలే, కదిలించలేని విశ్వాసం. ఈరోజు మనం అలా తయారు కావాలి. ఆ గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడాలంటే. ఆమేన్. సో వెన్ యూ టేక్ ఏ రిస్క్, హెవెన్ టేక్స్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే అపాయంలో పడతారని భయపడకుండా, ఏది వచ్చినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి బలహీనం వచ్చినా, అవమానాలు, నిందలు, వేదన, బాధ వచ్చినా పర్వాలే అని నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీకోసం పరలోకం పనిచేయడం మొదలు పెడతారు. ఆమేన్. పరలోకం తెరవబడుతుంది. ఆమేన్. దూతలు కార్యాలు చేస్తారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అక్కడ. ఆమేన్. సో వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. ఆ యొక్క రిస్క్ మనం తీసుకోవాలి. ఐజాయా 43:41 says, I will strengthen you, I will help you, I will uphold you. నేను నిన్ను బలపరిచేదను, నీకు సాయం చేసేదను, నిన్ను నిలుపుదును, పడేయను నేను నిన్ను. యు విల్ నాట్ ఫాల్, ఐ విల్ మేక్ యూ స్టాండ్ అంటున్నాడు. ఆమేన్. Amen. లోకం ఏమనుకుంటారు? ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు ఊహించా நான் முதல்ல தான் சொன்னேன்ல உய்யோன்ட்டு. ஏ வாய்மா, எனக்கு தெரியும் అది ఉయ్యంటు. ఇక్కడ లోకం సంతోషిస్తుంది కానీ దేవుడు పడనీయాడు. పడిపోయినట్టు లోకానికి నువ్వు కనిపించినావు కానీ ఆ తర్వాత చూస్తే నాను వింటా నుంచా ఇంకే వంది నినుకున్నానా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ రీతిగా పనిచేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో జీసస్ హిమ్సెల్ఫ్ రిస్క్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యేసు సాధారణమైన ప్రమాదంలోకి, అపాయంలోకి, ప్రాణ అపాయంలోకి, బాధలోకి, కష్టంలోకి తనను తాను వేశాడు. ఎవరి కోసరం? మన కోసరం, నీ కోసరం, నా కోసరం, మనమందరం కోసరం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆయన ఏం చేశాడు? హీ లెఫ్ట్ హెవెన్, వాక్డ్ అమంగ్ ద సిన్నర్స్, ఫేస్డ్ రిజెక్షన్, persecution and the cross. Philippians chapter 2:7-8 says, he humbled himself even unto death. ఆయన ఏమేం చేశాడు? పరలోకాన్ని వదిలేశాడు, పాపుల మధ్యలో నడిచాడు, అనేకులు తిరస్కరించబడ్డాడు, అనేకులు నిందించబడ్డాడు, చివరికి సిలువలో కొట్టబడ్డాడు. చూడండి ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:7-8 చెప్తుంది, తాను తగ్గించుకొని మరణము వరకు అయ్యను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎప్పటి వరకు విశ్వాసంగా ఉండే యేసయ్య? మరణము వరకు. సో మనం ఈ రోజు నిలబడితే ఆ రోజు వరకు మనం దీవించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వాట్ రిస్క్ గాడ్ ఆస్కింగ్ యూ టు టేక్ టుడే? సో ఎలాంటి అపాయకరమైన కాలంలో, సమయంలో, మరి ఎలాంటి బలహీనమైన సమయంలో దేవుడు మనల్ని నిలబడమంటున్నాడు విశ్వాసంలో. సో మేబీ హీ వాంట్స్ యూ టు స్టార్ట్ ఏ మినిస్ట్రీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చాలా మంది ఉన్నారా పోయినరా? ఉన్నాం. పక్కా పక్కా. ఏ చేతులు లేపండి. ఒక చెయ్యి అంటే నిద్రపోతున్నాను, రెండో చెయ్యి పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పళ్ళు కూడా దేవుని మీద ప్రైజ్. ఇప్పుడు చాలా మందికి మినిస్ట్రీ చేయాలని కూడా ఉంటుందా లేదా? ఉంటది బ్రదర్. ఎంతమందికి ఉంది? 1 2 3 4 ఎవరు? లేపండి మళ్ళీ లేపండి. అందరు ఎవరెవరు మినిస్ట్రీ చేయాలనుకుంటున్న వారు అందరు ओके पूरा उठा करना है तो पूरा उठा और नहीं उठता नहीं ऊपर नहीं उठता हिंदी आता చినో సింధీ ప్రైజ్ ది లార్డ్. సో ఓకే మీరందరూ లేపండి.
అందరికీ మనసు ఉంది చేయాలని, అవునా కాదు? అవును బ్రదర్. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సరిపోనితనం. ఇప్పుడు మా పుష్ప సిస్టర్, ఎందుకు సిస్టర్ మీరు మినిస్టర్? కుక్క ఉంది బ్రదర్ ఇంట్లో. వాళ్ళ కూతురు ఎందుకు రాలేదంటే కుక్క ఉంది బ్రదర్ అంటది. వాళ్ళ ఆయన ఎందుకు ప్రేయర్కి వస్తారంటే కుత్తె కుక్క ఉంది ఎక్కుతా బ్రదర్ అంటది. అన్నిటికీ కుక్కనే ఆమెకి. దేవుడు నెక్స్ట్ మనకంత పారాసెటమాల్ అంటే వాళ్ళ కుక్క. నిజంగా నేను అబద్ధం చెప్తున్నా. ఆమెకు దేవుని మండి కంటే కుక్క మీద ఎక్కువ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీ ఆయన వస్తారంటే కుక్క ఉంది కదా బ్రదర్ అండి. రేపు పరలోకంలో అదే పోయి రక్షిస్తుంది కుటుంబం అంతటి. లే అడిగిన, నాకు తెలియదు కదా కుక్క. నేను ఇప్పటిదాకా కుక్కలు నక్కలు పెంచుకోలే. మనుషులు పెంచడమే చేతనైతే లేదు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో స్టార్ట్ మినిస్ట్రీ. దేవుడు అంటున్నాడు ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా ఆ రిస్క్ తీసుకోలేం. అబ్బా బ్రదర్కి ఒప్పుకుంటే రోజు పోవాలబ్బా. ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఆయన కోపం వచ్చిందంటే పడా ఏదైనా నేస్తాడు. నేను అస్సలు అంటే మా నాయన కూడా తిట్టలే ఇప్పటి వరకు. పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు అయింది, మా ఆయన ఏమనలేదంట. నువ్వు అనకుండా మూసేసినావు 500 ఇచ్చి. என்ன யாரும் சொல்ல டேலி இப்போ மட்டும் டேலி யாரும் சொல்ல ఇయ్యతా ఇప్పుడు తిట్టుకోపడరా. నాన్న మినిస్ట్రీ అంటే అంత ఈజీ కాదు. నీ గుణం మారితే నేను ఎవరు ఏమనరు, అవునా కాదు? ఏం మారాలి? గుణం. అది గట్లనే డామర్ బుర్ర పెట్టుకొని ఉంటే ఆడైతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంతోషిస్తారు. నువ్వు మారుతున్నా కొద్దీ, నువ్వు ఎదుగుతున్నా కొద్దీ ఈ వ్యక్తి పని అయితేనే ఉంటుంది. ఈయనకు సంతోషం అనిపిస్తుంది. అరే నా పని పూర్తవుతుంది. ఈ ఒక్క వ్యక్తి మారితే, ఈ ఒక్క వ్యక్తి వీళ్ళందరినీ మార్చేస్తాడు. నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు డాలాడ కూర్చుంటే అన్నీ చేస్తుంది నాకు తెలుసు కదా, అవునా కాదు? అదే నిన్ను కూర్చోబెడితే నన్ను ఈ నుంచి కదిలిచ్చేస్తావు. సో అట్లా ఒకళ్ళు తయారు కావాలి. తయారవుతా ఉంటే సంతోషం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా మంది పిల్లల్ని తయారు చేసిన, గద్దల్లాగా సాయిదాన్ని ఎత్తుకోపోతూనే ఉన్నాడు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాను, నేను పోతున్నా. ఇప్పుడు కొద్దిగా పూట ఈ గద్ద వెళ్ళిపోతుంది, ఇంకొక పూట ఆ గద్ద వెళ్ళిపోతుంది. ఆయన గన్పూడ నుంచి ఫోన్ రావాలి. మురుమురాలు నవ్వుతుంది చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. बेटा तू बस से चले जा, मैं थोड़ा अर्जेंट काम है. ఇటు సటకాన్ చేస్తాడు అనమాట. అది ఆయన మినిస్ట్రీ. సో అట్లా సో అందరికీ మినిస్ట్రీ చేయాలన్నది. కానీ దట్ బర్డన్, దట్ రిస్క్, ఆ కష్టం కొందరికి నిజంగా అది ప్రాబ్లం అయి ఉంటుంది. కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. మరి నాకు కూడా ఎవరు లేరు సంపాదించేవాళ్ళు. తీసుకున్నాను రిస్క్. తీసుకున్నారు. నీకు వాసుకోటే కనిపిస్తాడు. తిండి దొరకలే కొన్ని రోజులు. మా ఐలెన్ సిస్టర్ మాటకరి వండి పెడితే తినేవాడి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇందులో రక్తం చాలా మంది కష్టం ఉంది, ఊరికే బతుకుతలేదు ఈ శరీరం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో బుండకరీలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టార్ట్ ఏ మినిస్ట్రీ అనగానే అమ్మా నేను అంత దూరం నుంచి రావాలా? बहुत दूर है हमारा घर. మరి పరలోకి ఎట్లా పోతావమ్మా? ర్యాపిడో బుక్ చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే పోయి మీ కోడల్ని క్షమించు, మీ అత్తని క్షమించమని కోడలు అత్తకు చెప్పినామనుకో, దాన్ని నేను క్షమించాలా? మై బ్రదర్, హౌ కెన్ యూ టెల్ మీ బ్రదర్? యు నో వాట్ షీ డిడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఆమెంతా, ఎందుకంటే నాకు తెలుగు రాదు కదా. ఆమె ఏమనుకుంటుంది, ఆమెనే యంగ్, నేను ఓల్డ్. ఈమె ఎన్ని కోడల్ని చూసింది? ఎంతమందిని? 2. నేను ఎంతమందిని చూసుంటా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సో అదేవిధంగా
అదే విధంగా నేను ఇందాక చెప్పిన, ఇప్పుడు నేను చెప్తా, సో ఏ సీడ్ అంట. అమ్మ నువ్వు ఇక్కడ విత్తు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. అక్క విత్తుమన్నాడే, ఎప్పుడు నెక్స్ట్ వీక్. నేను రాలేను, నెక్స్ట్ వీక్ నాకు కొద్ది. ఇంకా ఆమె ఆ రోజు నుంచి బంద్ చూడు. నేనేమన్నా విత్తుమన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుందో పుష్ప నీ కూతురు అయితే పుల్ అవుతుంది ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ చేస్తావా? వీళ్ళు ఎట్లా అంటే అక్కడ ఎందుకు నా మీరు ఇది మెట్లు దిగుతుంటే ఫోన్ చేసి అడిగిన వాళ్ళు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంత సహనం, అంత ఓర్పు అన్నమాట దేవుళ్ళో ఆ రీతిగా. సో కాబట్టి ప్రియమైన దేవుడు, ఇప్పుడు ఎవరన్నా విత్తుమంటే నెక్స్ట్ వీక్ గైబ్. ఇప్పుడు మీరు అందరూ సాక్షి ఉన్నారు కాబట్టి ఆమె వస్తుందిలే ఎట్లయినా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మనం కనిపించం, ఇట్ బికమ్స్ వెరీ హార్డ్. జోక్గా ఉంటుంది. ఏమనుకుంటాడు ఏమక్క, మొత్తానికి రాకపోతే బెటర్ కదా, ఒక వారం ఇందిర్రా ಅವ್ರ మందిర్ వారం ఇది ఎప్పో మరకునో ఇది మర్చేది లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నేనంట, అమ్మ పెట్టిన ఈ ఉద్యోగం మానేసి నువ్వు వేరే ఉద్యోగం, లేదా సిస్టర్స్ వచ్చేదాకా ఆడనే పోతా విజయవేరికి. మినిస్ట్రీ కన్నా లేట్ వస్తుంది కానీ పైసలు వదలదు ఆమె. ఇప్పుడు నెక్స్ట్ బకరా ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్నారు తల్లి కూతురు. అదే మినిస్ట్రీకి రమ్మను, ఊట్లే అమ్మకి నడుమును వందరచ్చు. తిరుమల సిస్టర్కి వేల 12 మంది నడుము నోలే, అమ్మకి అప్పుడు నడుము ఇల్లేను పుదుసామని చెప్పు మన కాందానే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కరెక్టా కాదా? కరెక్ట్. మీ మామ చూడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయమంటే, ఒకరిని మన్నించమంటే, ఒక సాక్రిఫైస్ మనం వేయమంటే, మరి అదే విధంగా ఇది వదిలే నువ్వు మినిస్ట్రీ చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇంటే దేవుడిస్తాడు అక్క. பசங்க ஃபீஸ் யார் கட்டுவாங்க அக்கா? அரே நீ போனா தானே தெரியும் அக்கா. நீ இங்கெந்த మొత్తం లిస్ట్ పనికిది బరే దీని దుట్టు వేనో ఏనా వేనో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అయితే డైరెక్ట్ లిస్ట్ ఇస్తారు నాకు వచ్చి, బ్రదర్ నేను మినిస్ట్రీ చేయాలనుకుంటున్నా కానీ నాకు ఈ ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు ఇవన్నీ తీసుకుంటే నేను వస్తాను, లేకపోతే రాను. దేవుని మీద నమ్మకం మీద పెట్టి రాను నేను. ఇది ఇస్తే మినిస్ట్రీ చేస్తా. అంటే దేనికి చేస్తాను? విశ్వాసం దేనికోసం వస్తుంది నీకు? డబ్బుల కోసం. సో ఇలా చాలా మంది విశ్వాసం అలా దేవుని కోసం కాదు, మనకున్న అవసరం కోసం విశ్వాసం. సో అదేవిధంగా నేను చెప్పాను కదా, యాకోబులో ఉన్న బలహీనమైనది డబ్బుతో పోయిందా? ఆ యొక్క అంటే జ్యేష్ఠత్వం ఏదైతే వచ్చింది దాంతో పోయిందా? లేదు. సో కాబట్టి మనం ఛాలెంజ్ చేయాలి. ఈరోజు నేను ఈ బలహీనం నుంచి, నా మనసులో ఈ అలవాటు ఉంది, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. కొంతమందికి ఊరికే మనుషులను సాధించే అలవాటు ఉంటుంది, అవునా కదా? అవును బ్రదర్. ఊట్ల గమ్మున వాయుముడి నిక్కిమాట యారనాసం కిండుడు వాంగుతారు. కొంతమంది చిన్నపిల్లలు ఇంటికి వస్తారు చూడు, ఊరికే వస్తా ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఒక మహిళ అని చెప్తుంది, గిల్లేస్తారట. అది కొయానగానే వాళ్ళ అమ్మ ఏమైందే ఏడుస్తుందంటే తీసుకోపోవట. ఏడ్చే విధంగా చేసింది ఎవరు? అది చూడండి, కొంతమందికి అది చాలా. సో అలాంటి అలవాట్లు, అరే రావద్దంటే రావద్దని చెప్పాలి, గిల్లేయడమేటమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అదే విధంగా కొంతమందికి దేవుని యొక్క నిర్ణయాల మీద మనము ఉండలేకపోతుంటాం. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, టేక్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్, టేక్ ఎ డిసిషన్, ఐఎమ్ టెల్లింగ్, ఫాలో దిస్, ఫాలో, డూ మినిస్ట్రీ, డూ మినిస్ట్రీ, స్టాప్ డూయింగ్ దట్ ఓల్డ్ జాబ్, డూ దిస్ న్యూ జాబ్. అరే 50,000 ఓన్లీ, ఐఎమ్ గెటింగ్ 80,000, నో ప్రాబ్లం, వర్క్ హియర్. కొన్ని రోజుల తర్వాత 1.5 lakhs చూస్తున్నాడు. ఆమేన్. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో బ్రేక్ ఎవరీ రిలేషన్షిప్. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు సిస్టర్, కొంతమంది చాలా బిజీగా ఉంటాం మనం, అవునా కాదు? అవును బ్రదర్. డిలీట్ చేసే నంబర్లు అంటే మీలో ఎవరైనా చేస్తారా? చేయం. ఎప్పుడైనా వేలికోరా ఇక్కటో, ఎప్పుడైనా
అవసరం అది వస్తుంది. తీయనే తీయం. దానివల్లనే నీ ఫోన్లో దరిద్రం చుట్టుకుంది, మీకు తెలియదు అది. సో దేవుడు అంటాడు, బ్రేక్ ఎ రిలేషన్షిప్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ డెస్టినీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అనుకుంటాం మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ వల్లనే నువ్వు ఈడదాకా ఉన్నావు ఈరోజు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఆపేస్తాడు దేవుడు. ఫెయిత్ బిగిన్స్ వెన్ వన్ స్టెప్, విత్ వన్ స్టెప్. ఒక్క అడుగు ముందేస్తే మీరు చూడండి, ద మిరకిల్ బిగిన్స్ విత్ వన్ రిస్క్. నువ్వు ఒక్క అడుగు ముందే విశ్వాసం మొదలవుతుంది. ఒక కష్టాన్ని, ఒక నష్టాన్ని ఎదుర్కోవడం ఆరంభించు, అద్భుతాలు చూడడం మొదలైంది. ఆమేన్. ఆశ్చర్యక్రియలు చూస్తాను. ఆమేన్. సో ఈరోజు క్షణము క్షణము భయంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా నేను, అవుతుందా కాదా, అవుతుందా కాదా, అవుతుందా కాదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ రిస్క్ తీసుకున్నా, వెళ్ళినా, ప్రేయర్ చేసినా వాళ్ళు బాగా అయిపోయారు, దేవుడు నన్ను హెచ్చించి. ఆమేన్. ఆమేన్. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో లైఫ్ ఆఫర్స్ నో గ్యారంటీ, బట్ గాడ్ ఆఫర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఓన్లీ గ్యారంటీ యు నీడ్. వెన్ యు రిస్క్ ఇన్ ఒబీడియన్స్ యు స్టెప్ ఇన్ డెస్టినీ. సో విధేయతగా దేవుడు చెప్పిన దాంట్లో నువ్వు అడుగు పెడితే దేవుడు ఏం చేస్తాడు, నీ గమ్యంలో నువ్వు అడుగు పెట్టే విధంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేనని చెప్ప